నమస్తే, వెల్కమ్ టు జిల్లావాణి న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా ముగిసిన పురపాలక సంఘం పాలక మండలి పరిపాలనా వ్యవస్థ. నర్సీపట్నం మున్సిపల్ కౌన్సిల్ సమావేశం ఆహ్లాదకరమైన వాతావరణంలో జరిగిన సమావేశంలో పాల్గొన్న స్పీకర్ అయ్యన్న. అమరజీవి జీవితాన్ని యువత ఆదర్శంగా తీసుకుని నడుచుకోవాలని పిలుపునిచ్చిన హోంమంత్రి. నక్కలపల్లిలో పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా త్యాగమూర్తి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనిత. ప్రతిపాడు మండలం బౌరువాక సమీపంలో చిటికెల కొండ రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో ఆందోళన కలిగిస్తున్న పులి సంచారం. టీవీ శాఖ రాష్ట్ర సలహాదారులు పి మల్లికార్జునరావు నేతృత్వంలో గాలింపు చరణలు చేపట్టిన బృందాలు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు వ్రాస్తున్న 10వ తరగతి విద్యార్థులు. కాకినాడ జిల్లా పెదపూడి మండలంలో 4 సెంటర్లలో పరీక్షలు నిర్వహిస్తున్నామని వెల్లడించిన ఎంఈఓ సత్యనారాయణ. నర్సీపట్నం మున్సిపల్ కౌన్సిల్ సమావేశం ఆఖరి రోజు అత్యంత ఆహ్లాదకరమైన వాతావరణంలో నవ్వుల నడుమ ముగిసింది. రాజకీయాలకు అతీతంగా సభ్యులందరూ సరదాగా ముచ్చటించుకుంటూ ఈ సమావేశంలో పాల్గొన్నారు. నర్సీపట్నం అభివృద్ధికి రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసికట్టుగా కృషి చేద్దామని శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు పిలుపునిచ్చారు. నర్సీపట్నం మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, ఎంతటి వారైనా ఓడిపోక తప్పదని ఎన్టీఆర్ లాంటి మహోన్నత వ్యక్తి ఉదాహరణను గుర్తు చేశారు. గెలిచినప్పుడు గర్వం ప్రదర్శించకుండా చేసిన అభివృద్ధిపై ఎప్పుడూ అసంతృప్తి ఉంటేనే ప్రజలకు మరింత సేవ చేయగలమని హితవు పలికారు. తాను రిటైర్ అయ్యేలోపు ప్రస్తుతం ఉన్న 3 ఏళ్ల పదవి కాలాన్ని నర్సీపట్నం అభివృద్ధి కోసమే వెచ్చిస్తానని, నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా తీర్చిదిద్దుతానని స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో రాజకీయంగా పోరాడుతామని, అభివృద్ధి విషయంలో మాత్రం అందరూ సహకరించాలని కోరారు. పెద్ద చెరువు వద్ద 108 అడుగుల భారీ శివలింగాన్ని ఏర్పాటు చేస్తున్నామని, దీని ద్వారా రోజు వేలాది మంది పర్యాటకులు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. అలాగే బలిఘట్టం కొండపై ఉన్న పురాతన బ్రహ్మ లింగేశ్వర స్వామి ఆలయం చోళ రాజుల కాలం నాటి ఆలయ జీర్ణోద్ధరణకు ఆర్కియాలజీ శాఖ అధికారులతో మాట్లాడి నిధులు మంజూరు చేయించే దిశగా అడుగులు వేస్తున్నట్లు వెల్లడించారు. హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తానండి. ఈవేళ కార్యక్రమం రమ్మని చెప్పి కమిషనర్ గారు చెప్పారు. అంటే ప్రత్యేకంగా మరొకసారి అందరినీ కలిసి అవకాశం వస్తుంది రావడం జరిగింది. దీంట్లో నేను చెప్పాల్సింది ఏమి లేదు, కానీ ఒక 2 విషయాలు ఏంటంటే, ప్రధాన అన్న తర్వాత గెలుపు ఓటములు ఉంటాయి. దాంట్లో ఎవరు అతిథులు కాదు ఆ దృష్టిలో. ఎవరో రాష్ట్రం మొత్తం మీద 1-2 కంటిన్యూగా గెలిచారు తప్పించి ఎవరో పెద్ద అతిథులు కాదు. ఎన్టీ రామారావు గారి లాంటి మహోన్నత వ్యక్తి ఓడిపోయారు ఒకసారి. అతనికంటే గ్లామర్ కానీ కొంచెం తప్పు మీకోసం మాట్లాడేటప్పుడు మీటింగ్ లేదు, పక్కనే తీసుకోండి. అదే నేను షార్ట్ తీసుకొని పక్కన వెళ్ళిపోండి, రికార్డింగ్ తీసుకోండి. ఎన్టీ రామారావు గారు లాంటి మహోన్నత వ్యక్తి ప్రపంచంలో అతను దిగులో గారు, అటువంటి వ్యక్తి కూడా ఓడిపోయాడు. అంచేత రాజకీయాల్లో గెలుపుకోవడం సహజం, దాంట్లో ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు. కాకపోతే నేనేమిటంటే రాజకీయాల్లోకి వచ్చాం, తర్వాత కొన్నాళ్ళు ఓడిపోవచ్చు, రాజకీయాన్ని తప్పుకోవచ్చు, అది వేరు. కానీ మన టైంలో ఫలానా కార్యక్రమం చేసేవాళ్ళటువంటి సంతృప్తి ఉండాలి రాజకీయానికి. ఏదో అన్ని చేసేస్తారంటే జరిగే పని కాదు. నేను తెలగొచ్చండి అన్ని చేసేస్తారు ఎవడన్నా. హైయెస్ట్ ఇన్కమ్ ఉన్న రాష్ట్రాలు ఉన్నాయి దేశంలో. స్పీకర్ అయితే అన్ని రాష్ట్రాలు తిరిగాను నేను, మీరు తెలుసుకోవాలి. హైయెస్ట్ ఇన్కమ్ ఉన్న రాష్ట్రాలు ఉన్నాయి. మన ఎంత ఇన్కమ్? మన ఇన్కమ్ అంతా 60% అప్పటికే పోతుంది. మిగతా 40% మనం రిటర్న్ అవుతున్నాం. దాంట్లో
పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ మోడీ గారితో కొన్ని సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి సత్సంబంధం లేకపోతే ఇది లేదు. మోడీ గారితో ఫ్రెండ్లీగా మూవుతున్నాం కాబట్టి మనం అనుకున్న ఏంటి సాధించగలుగుతాం. కొన్ని విమర్శలు చేసుకోవచ్చు రాజకీయాలు తప్పదు. పార్టీల కోసం విమర్శ చేస్తూ ఉంటాం. మీకు మాకు పర్సనల్గా ఉండవు ఏముంటాయి. దాంట్లో తెలుగుదేశం పార్టీ సత్యవర్గం తెలుగుదేశం ఉంటారు. చాలా మంది అంటే రాజశేఖర రెడ్డి గారు అయితే నాకు బాగా గురువులాంటి వాళ్ళు. రాజశేఖర రెడ్డి మా పార్టీ కాదు కానీ నన్ను కొడుకులే చూసేవారు. ఎక్కడికి కనపడినారా తమ్ముడు అబ్బాయి తమ్ముడు అబ్బాయి. అదే మిగతా పార్టీ వాళ్ళతో కూడా రాజశేఖర రెడ్డి కాదు మిగతా పార్టీ వాళ్ళతో కూడా సత్సంబంధాలు ఉంటాయి. బాగా మాట్లాడుకుంటాం. జగన్మోహన్ రెడ్డి గారితో నేను ఇప్పుడు మాట్లాడే తప్పించి మిగతా లీడర్ అందరూ కూడా అన్ని పార్టీ లీడర్లు నాతో సంక్షేమంగా ఉంటాయి. నేను కలుస్తూ ఉంటాం, పెళ్ళిళ్ళు కలుస్తూ ఉంటాం, అటు ఆహ్వానిస్తుంటారు, మీరు పార్టీలు ఇస్తారు, కూర్చుంటారు, మాట్లాడుకుంటాం. పార్టీ సిద్ధాంతాలు వేరు. అయినా సరే మేము ఏంటంటే కొన్ని సందర్భాల్లో విమర్శిస్తూ ఉంటాం. ఎందుకు విమర్శిస్తూ ఉంటారు? మాకు ఫండ్స్ కోసం కాబట్టి విన్నాం. ఆ విమర్శలు చేసేటప్పుడు పార్టీ లైన్ ఉంటాయి. మాకు మీకనగా మీ పార్టీ లైన్ ఉంటుంది, మాకు పార్టీ లైన్ ఉంటుంది. ఆ లైన్ దాటి వెళ్ళలేము. ఎంత స్పీకర్ అయినా స్పీకర్గా నేను అసెంబ్లీలో కంట్రోల్ చేస్తాను తప్పించి బయట కంట్రోల్ చేయలే. అది నా వృత్తి కూడా కాదు, ధర్మం కూడా కాదు. నేను మన అన్ని రాష్ట్రాలు తిరిగేది చెప్పాను. నేను ప్రధానమంత్రి గారు మోడీ గారు రాష్ట్రం తెలిసే ఏ రాష్ట్రం చెప్పండి? గుజరాత్. బాగా డెవలప్మెంట్ రాష్ట్రం భారతదేశంలో గుజరాత్. అక్కడ పెన్షన్ అంటే ఇచ్చా మీకు చూడండి, మీ ఫోన్ కొట్టండి 4,400. గుజరాత్ లో ప్రధానమంత్రి గారి రాష్ట్రంలో పెన్షన్ 400 ఇస్తున్నామ్మా. మన రాష్ట్రంలో 4,000 ఇస్తున్నామ్మా. కమిట్మెంట్ అంటాను నేను. ప్రధానమంత్రి గారి రాష్ట్రంలో 400 ఇచ్చి మన రాష్ట్రం 4,000కి. పక్కన తెలంగాణ హైదరాబాద్. అనకాపల్లి జిల్లా నక్కపల్లి ఎంపీడీఓ కార్యాలయంలో అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి వేడుకల్లో సోమవారం హోంమంత్రి వంగలపూడి అనిత పాల్గొన్నారు. ముందుగా పొట్టి శ్రీరాములు చిత్రపటానికి హోంమంత్రి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మాట్లాడుతూ మహానుభావుడు త్యాగశీలి అమరజీవి పొట్టి శ్రీరాములని, ఆ మహానుభావుడు త్యాగం స్ఫూర్తి యావత్ తెలుగు జాతికి ఆదర్శమన్నారు. 58 రోజుల కఠోర ఉపవాస దీక్ష అనంతరం పొట్టి శ్రీరాములు తుది శ్వాస విడిచారన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగ ఫలమే ఆంధ్ర రాష్ట్ర అవతరణ అని తెలుగు ప్రజల కోసం తన ప్రాణాన్ని తృణప్రాయంగా వదిలిన మహానీయుడని పొట్టి శ్రీరాములు త్యాగానికి ప్రత్యేకగా ప్రజా రాజధాని అమరావతిలో అమరజీవి 58 అడుగుల విగ్రహం ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని అన్నారు. పొట్టి శ్రీరాములు త్యాగాన్ని ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాలని, ఆ మహానీయుని ఆశయ సాధనకు మనమంతా కృషి చేద్దామని అన్నారు. అందుకే ఆయన అమరజీవి అంటారు. అమరుడు అంటే చావు లేనివాడు. ఆయన ఎప్పుడు ఎంతకాలం ఈ భూమి మీద తెలుగు ప్రజలు ఉంటారో అంతవరకు కూడా పొట్టి శ్రీరాములు గారిని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆయన త్యాగాన్ని గుర్తుంచుకోవాలి. తరతరాలు మన నెక్స్ట్ జనరేషన్స్ కూడా ఆయన త్యాగాన్ని గుర్తుపెట్టుకోవడానికి దానికి గుర్తుగానే ఈరోజు మనకి అమరావతిలో 58 అడుగుల ఒక విగ్రహాన్ని కూడా ఈరోజు ఏర్పాటు చేయడం జరుగుతుంది. దానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్య అతిథిగా వెళ్ళడమే కాకుండా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు విగ్రహావిష్కరణ చేయడం, ఈరోజు అమరావతి లాంటి ఒక ప్రతిష్టాత్మకమైన రాజధానిలో అటువంటి వ్యక్తి తాలూకా విగ్రహాన్ని పెట్టడం అన్నది మా అందరికీ మేము గౌరవంగా భావిస్తున్నాం. ఎందుకంటే పొట్టి శ్రీరాములు గారి త్యాగాన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి. పొట్టి శ్రీరాములు గారు స్వతంత్ర సమరయోధులుగా ఉన్నప్పటి నుంచి కూడా ఆయన స్వతంత్రం గురించి ఎంత పోరాటం చేశారో మీరందరూ అనుకోవచ్చు. అసలు రాష్ట్రం మనకి ఎందుకు సపరేట్గా రావాలి అని. ఇంతకు ముందు మనం మద్రాసులో కలిసి ఉండేవాళ్ళం. ఆంధ్రప్రదేశ్, ఆంధ్ర రాష్ట్రం ఇదంతా కూడా ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇదంతా కూడా తెలంగాణ మన మద్రాసులో కలిసి ఉండేది. అప్పట్లోని నార్త్ ఇండియన్ వాళ్ళకి ఉత్తర భారతీయులకు అందరికీ కూడా ఈ సౌత్ అంటే మన దక్షిణ భారతదేశం అంటే ఒక చిన్న చూపు. మీరు మద్రాసీలా, మీరు తెలుగు వాళ్ళ అని చెప్పి చాలా చులకనగా మాట్లాడేవారు. ఆ తర్వాత నుంచి మద్రాసీల్లోనికి మనకి మధ్యలో ఒక భేదభావం వచ్చింది. అంటే భాషా ప్రయుక్త రాష్ట్రాలు. మద్రాసులోనేమో తమిళం మాట్లాడతారు, ఆంధ్రాకి వచ్చేసరికి తెలుగు మాట్లాడతారు. అంటే భాషా ప్రయుక్త కర్ణాటకకు వచ్చేసరికి కన్నడ మాట్లాడతారు. సో ఇలాంటి మనకి కేరళ దగ్గరికి వెళ్ళేసరికి మలయాళం మాట్లాడతారు.
అంటే రకరకాల రాష్ట్రాలు రకరకాల భాషలు మాట్లాడతారు మన భారతదేశంలోని. అటువంటి భాషకు అనుగుణంగా మనం అందరం కూడా ఒక రాష్ట్రంగా ఉంటే మనం ఒకరు చెప్పుకున్నది అర్థమవుతుంది, మన అభివృద్ధి ఎలా చేసుకోవాలి అన్నది ఒక అవగాహన వస్తుందని ఒకే ఒక ఉద్దేశంతో ఆ రోజు ఆయనకి తెలుగు రాష్ట్రం మీద ఉన్న అభిమానం, తెలుగు వాళ్ళ మీద ఉన్న అభిమానం, తెలుగు మీద ఉన్న మమకారంతో తెలుగు వాళ్ళందరికీ కూడా ఒక రాష్ట్రం రావాలని ఆ రోజు కోరితే చాలా మంది వినిపించుకోలేదు, చాలా మంది పట్టించుకోపోయేసరికి ఆయన ఏం చేశారంటే నేను ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటాను అన్నారు. సాధారణంగా ఆమరణ నిరాహార దీక్ష కూర్చునే వాళ్ళు ఎలా అంటారంటే ఒక 2-3 రోజులు కూర్చుంటారు, 4వ రోజు ఎవరో ఒకరు తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేసేస్తారు. కానీ ఈ ఎట్టి పరిస్థితుల్లోనే ఒక హాస్పిటల్లో ఒక డాక్టర్ని రానివ్వలే, ఎవరిని కూడా రానివ్వలే. కేవలం మంచినీళ్ళు లెమన్ వాటర్ తాగుతూ సుమారుగా 58 రోజులు అంటే తక్కువ విషయం కాదు. ఈ రోజు మనమైనా ఇంట్లోని నా భర్త బాగుండాలి అని చెప్పి ఒక రోజు ఉపవాసం ఉంటాం, లేదు నా బిడ్డలు బాగుండాలి అని వారంలో 3 రోజులు, వారంలో 1 నెల రోజులు ఉపవాసం ఉంటాం, లేదు అనుకుంటే ప్రతి శనివారం ఉపవాసం ఉన్నామంటాం. అది ఎందుకు? నా బిడ్డ బాగుండాలి, నా భర్త బాగుండాలి, నా అత్తమామ బాగుండాలి, నేను బాగుండాలి. అంతేగాని మా ఊరు బాగుండాలి, మా రాష్ట్రం బాగుండాలి, మా జిల్లా బాగుండాలి, మా పాయకరపేట నియోజకవర్గం బాగుండాలని ఈ రోజుల్లో ఎవరైనా ఒక పూట మనం వెళ్ళి ఉపవాసం ఉంటున్నామా? చెప్పండి ఒకసారి. అంటే ఒక్కసారి మనం కూడా ఆలోచించ. కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం బౌరువాక సమీపంలోని చిటికెల కొండ రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో పులి ఉన్నట్లు అటవీ శాఖ నిర్ధారించింది. పులిని గుర్తించి పట్టుకునేందుకు అటవీ శాఖ అధికారులు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. పులి సంచరించే ప్రదేశాన్ని అటవీ శాఖ రాష్ట్ర సలహాదారులు పి మల్లికార్జునరావు పరిశీలించారు. పులి ప్రస్తుతం బౌరువాక సమీప ఫారెస్ట్ లో ఉందని తెలిపారు. 11 హనుమాన్ ప్రత్యేక బృందాలు, 3 ట్రాంక్విలైజరింగ్ బృందాలు రంగంలో పనిచేస్తున్నాయన్నారు. ప్రస్తుతం పులి అడవి ప్రాంతంలోనే సురక్షితంగా ఉన్నట్లు తెలిపారు. మైదాన ప్రాంతాల్లోకి వస్తే పట్టుకుంటామని స్పష్టం చేశారు. గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ సూచించారు. ఇప్పటి వరకు సుమారు 250 కిలోమీటర్లు ప్రయాణించిందని, సుమారు 15 పశువులపై దాడి చేసిందని తెలిపారు. సాంకేతిక పర్యవేక్షణతో ఆపరేషన్ కొనసాగుతుందని అన్నారు. నేను మల్లికార్జునరావు, ప్రభుత్వ సలహాదారుగా పనిచేస్తున్నాను అటవీ వ్యవహారాలకు సంబంధించి. ఈరోజు మన గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఈ గ్రామానికి వెళ్ళి చూడమన్నారు. ముఖ్యంగా ఈ గ్రామం పరిసర ప్రాంతాల్లోనే పెద్ద పులి సంచరిస్తుంది అనే ఇన్ఫర్మేషన్ ఉంది. దాంతో ఇక్కడికి 11 టీమ్స్ వచ్చాయి. హనుమాన్ టీంలు, దానికి సంబంధించిన పరికరాలతో, పనిముట్లతో, ఆధునిక యంత్ర సామగ్రితో వచ్చారు. 2-3 రోజుల నుంచి ఇక్కడ మనం ఈ మూమెంట్ అన్ని కూడా ట్రాక్ చేస్తున్నాము. ఇక్కడ ప్రజలందరూ కూడా, ఇక్కడున్న స్థానిక సర్పంచ్ గారు మరియు వైస్ ప్రెసిడెంట్, మరి ఇక్కడున్న స్వీపర్ అందరూ కూడా వాళ్ళు కూడా సొంత కార్యక్రమం లాగా పాల్గొని అటవీ శాఖ సిబ్బందితో కలిసి ఈ పులిని సంరక్షించడానికి, మరి ఇక్కడ ప్రజలకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయడానికి ఇక్కడ మంచి ప్రయత్నం జరుగుతుంది. ఇక్కడ ఏర్పాట్లు చూస్తే, ఇక్కడికి వచ్చిన బృందాలన్నింటినీ కూడా చూస్తే ఎంతో ఉత్సాహంగా పనిచేస్తున్నట్టు కనపడుతుంది. చాలా సంతృప్తికరంగా కనపడుతుంది. ప్రజల్లో కూడా ఈ చైతన్యం వలన, సహకారం వలన ఇది మంచి సత్ఫలితాలను ఇస్తుంది అని మనకు అర్థమవుతుంది. ఈ 2-3 రోజుల్లో మనకి ఒక మంచి ఫలితం వస్తుంది. ఇక్కడ ఎలాంటి సమస్య లేకుండా, ఇటు పులికి నష్టం జరగకుండా, అట్లనే ప్రజలకు కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా మన ప్రయత్నం జరుగుతున్నది. కాకినాడ జిల్లా పెదపూడి మండలంలో 2026 10th క్లాస్ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయని మండల విద్యాధికారి 2CV సత్యనారాయణ మాట్లాడుతూ, పెదపూడి మండలంలో 4 సెంటర్లలో పరీక్షలు నిర్వహించామని, 1 పెదపూడి గవర్నమెంట్ హై స్కూల్, 2వది సంపర జిల్లా పరిషత్ హై స్కూల్, 3 గొల్లల మామిడాడ బాయ్స్ హై స్కూల్ మరియు గర్ల్స్ హై స్కూల్ 4 సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగిందని, మండల పరిధిలో 834 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారని, వారిలో 419 మంది బాలురు, 415 మంది బాలికలు హాజరయ్యారని, ఒక విద్యార్థి హాజరు కాలేదని, పరీక్షలు రాసి వాళ్ళకు అన్ని ఏర్పాట్లు చేశామని, అలాగే 144 సెక్షన్ అమల్లో ఉందని అన్నారు. ఈ పరీక్షలకు ప్రశాంత వాతావరణానికి సహకరించిన అందరికీ ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అందరికీ నమస్కారం అండి. మరి ఈ రోజు నుంచి ప్రారంభమైనటువంటి 10th క్లాస్ పబ్లిక్ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయి. పెదపూడి మండలంలో 4 సెంటర్లలో పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయి. 1 పెదపూడి గవర్నమెంట్ హై స్కూలు, 2 సంపర జిల్లా పరిషత్ హై స్కూలు, అలాగే
మామిడాడ బాయ్స్ హై స్కూల్ అండ్ గర్ల్స్ హై స్కూల్ 4 సెంటర్లో మరి పరీక్షల విద్యార్థులు రాస్తూ ఉన్నారు. మరి చక్కటి సిబ్బంది అలాగే 144 సెక్షన్ అమల్లో నేపథ్యంలో పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయి. సిబ్బంది నియమించడం జరిగింది. చక్కగా విద్యార్థులందరూ కూడా మరి ఉదయమే పొద్దుటే మరి అక్కడికి గంట ముందుగా హాజరవడం జరిగింది. వాళ్ళందరినీ అలౌ చేయడం, రూముల్లో వాళ్ళకి సఫిషియెంట్ ఫర్నిచర్ కానీ అలాగే లైట్లు, ఫ్యాన్లు, త్రాగునీరు వసతి, టాయిలెట్స్ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈరోజు మరి ఒక బాయ్స్ అయితే 419 మంది బాయ్స్ పరీక్ష రాస్తున్నారు. అలాగే 417 మంది గర్ల్స్ రాస్తున్నారు. టోటల్గా 834 మంది విద్యార్థులు రాయడం జరుగుతోంది. దీంట్లో కొంతమంది ప్రైవేట్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు. వాళ్ళు అంటే వన్స్ ఫెయిల్డ్ ఆ సబ్జెక్ట్ ఏ రోజైతే ఉందో ఆ రోజు వచ్చి రాయడం జరుగుతుంది. మరి చక్కటి ప్రశాంత వాతావరణంలో జరుగుతూ దీనికి సహకరించినటువంటి అందరికి కూడా ధన్యవాదాలు. సెలవు, నమస్కారం. అనకాపల్లిలో వైఎస్ఆర్సీపీ నిరసన. నిన్న తిరుపతిలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుకు వ్యతిరేకంగా మహిళలు చేపట్టిన నిరసన కార్యక్రమంలో వారిపై దాడి చేసి తప్పుడు కేసులు నమోదు చేయడాన్ని వ్యతిరేకిస్తూ అనకాపల్లిలో నిరసన చేపట్టిన వైఎస్ఆర్సీపీ శ్రేణులు. అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో వైసీపీ కార్యాలయం నుండి నెహ్రూ చౌక్ జంక్షన్ వరకు ర్యాలీ, అనంతరం నెహ్రూ చౌక్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి వినతి పత్రం అందించిన వైఎస్ఆర్సీపీ నాయకులు. కార్యక్రమంలో మాజీ మంత్రి బూడి ముత్యాల నాయుడు, కరణం ధర్మశ్రీ, బీసెట్టి సత్యవతి, ఈర్ల అనురాధ, వైసీపీ నాయకులు, వైఎస్ఆర్సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఉన్నారు. మరి మహిళల పట్ల ఈ సమాజంలో కొత్తగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక అకృత్యాలు గతంలో ఎప్పుడూ చూడలేదు. చాలా నానాటికి కూడా హింస పెరిగిపోవడం, చిన్నారులపై అకృత్యాలు అనేక రకాలుగా మనం జరుగుతున్నది చూస్తూ ఉన్నాము. మరి ఈ మధ్య కాలంలో మరి ఒక ముఖ్యమైన టీటీడీకి చైర్మన్గా ఉన్నటువంటి TV5 అధినేత మరి బీఆర్ నాయుడు గారు ఏ రకంగా అయితే మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించినందుకు నిరసనగా మరి తిరుపతిలో నిన్న మహిళలంతా కూడా తమ నిరసన వ్యక్తం చేశారు. ఇది రాజ్యాంగం మనకి కల్పించిన హక్కు. మనకి ఏదైనా విషయం మీద మనకి నచ్చని విషయాల్లో కానీ సమాజం పట్ల ప్రతిస్పందిస్తూ ఉంటారు. ఆ హక్కుని కాలరాసే విధంగా మరి వారిని అమానుషంగా అరెస్ట్ చేయడం అనేది మరి ఎప్పటికీ కూడా తగదు. ఇది మహిళల పట్ల మరి ఈ ప్రభుత్వంకి చిత్తశుద్ధి ఉందా అని చెప్పి మేము అందరం కూడా ప్రశ్నిస్తా ఉన్నాము. సాక్షాత్తు ఒక మహిళ ఈ అనకాపల్లి జిల్లాకు చెందిన మరి అనిత గారు ప్రాతినిధ్యం వహిస్తున్న హోంశాఖ మహిళల పట్ల ఈ రకంగా పోలీసుల యొక్క వైఖరిని నిరసిస్తూ మరి మహిళలు ఒక పోరాటం చేస్తే తిరుపతిలో వారిని అరెస్ట్ చేయడం, వారి మీద కేసులు పెట్టడం అనేది మరి వైఎస్ఆర్సీపీ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడు నేతృత్వంలో మేమందరం కూడా ఇక్కడ అనకాపల్లి జిల్లాలో పెద్ద ఎత్తున అందరూ నాయకులు, మహిళలు అందరూ కూడా తరలి వచ్చి మా యొక్క మహిళలు ఎవరినైతే అరెస్ట్ చేశారో వారికి సంఘీభావం తెలియజేస్తూ మరి రాజ్యాంగాన్ని కాపాడాలి, మహిళల హక్కుల్ని కాపాడాలి, మా యొక్క వాయిస్ ని ఎక్కడైనా సరే వేదికల మీద వినిపించే స్వాతంత్రం మాకు కావాలి. మొన్ననే మహిళా దినోత్సవం చేసుకుని ఇంకా 10 రోజులు కూడా కాలేదు. ఇవాళ మహిళలకు ఉన్న హక్కులేంటి? మహిళలు ఏదైనా మరి ఒక విషయం మీద పోరాడితే వారిని ఈ రకంగా అరెస్టులు చేస్తారా అని మీరు అనకాపల్లి జిల్లా తరఫున మరి మా మహిళా అధ్యక్షురాలు అనురాధ గారు కానీ పెద్ద ఎత్తున మహిళా నాయకత్వం కానీ మా యొక్క సోదరులందరూ కూడా ఈ రోజు వచ్చి ఇక్కడ మా నిరసన కార్యక్రమం తెలియజేస్తా ఉన్నాము. ఆయన సంఘటన ఏదైతే బీఆర్ నాయుడు టీటీడీగా చైర్మన్గా ఉంటూ అనేక తప్పుడు కార్యకలాపాలు జరిపేటువంటి విషయం సమాజం దృష్టికి, ప్రజల దృష్టికి వచ్చిన తర్వాత తక్షణమే ప్రభుత్వం స్పందించి బీఆర్ నాయుడిని ఇప్పటికే టీటీడీ చైర్మన్గా తప్పించే కార్యక్రమం ప్రభుత్వం చేయాలి. కానీ బీఆర్ నాయుడు మీద ఎటువంటి చర్యలు చేపట్టకపోగా మరింత సపోర్ట్ చేస్తూ ప్రభుత్వం ఆయనకి ఇస్తున్నటువంటి భరోసా. నిన్న బీఆర్ నాయుడు తిరుపతి వచ్చాడని సంగతి తెలిసిన తర్వాత స్వచ్ఛందంగా మహిళలు వెళ్ళి బీఆర్ నాయుడిని వెంటనే టీటీడీ ఎంతో పవిత్రంగా భావిస్తున్నటువంటి టీటీడీ చైర్మన్గా అర్హుడైనటువంటి వ్యక్తిని టీటీడీ చైర్మన్గా పెట్టారు. ఇప్పటికే అనేకమైనటువంటి అసాంఘిక కార్యకలాపాల మీద తనపై అనేకమైనటువంటి ఆరోపణలు వచ్చాయి. ప్రభుత్వం వెంటనే స్పందించి టీటీడీ చైర్మన్గా తొలగించవలసింది పోయి
ఈరోజు మీ అందరూ కూడా ఒక నిరసన తెలియజేయాలని, అది సామరస్యంగా శాంతియుతంగా BR9ని బాధ్యతలను తప్పించేటువంటి కార్యక్రమం ప్రభుత్వం చేపట్టాలని చెప్పి నిన్న మహిళలు వెళ్ళి నిరసన తెలియజేస్తే ఆ మహిళల మీద దౌర్జన్యం జరిపి మరి వాళ్ళ మీద చేసుకునే పరిస్థితులు కూడా చూసాం. దానికి నిరసనగా ఈరోజు రాష్ట్రంలో ప్రతి జిల్లాలో జరుగుతున్నటువంటి హెడ్ క్వార్టర్స్లో జరుగుతున్నటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు అనకాపల్లి జిల్లాలో నడిబొట్టున్నటువంటి నెహ్రూ చౌక్ వస్తున్నటువంటి అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులు, మహిళలు అందరూ కూడా, నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున జిల్లా పార్టీ అధ్యక్షుల నాయకత్వంలో ఈరోజు ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు బుద్ధి తెచ్చుకొని ఏదైతే నేను మహిళల మీద జరిగినటువంటి దౌర్జన్యాన్ని ఖండించవలసినటువంటి అవసరం ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. అంతేకాకుండా వారి మీద తప్పుడు కేసులు బనాయించేటువంటి కార్యక్రమాన్ని, మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలను కూడా రద్దు చేయాలని చెప్పి ఎప్పుడు కూడా మహిళల్ని గౌరవించాలి తప్ప మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించడం అనేటువంటిది నీతిమైనటువంటి చర్యగా భావిస్తూ నేను జరిగినటువంటి తిరుపతిలో జరిగినటువంటి సంఘటనని తీవ్రంగా ఖండించడానికి ఈరోజు అంబేద్కర్ గారికి పూలమాల వేసి రాజ్యాంగబద్ధంగా ఈ స్వతంత్రాన్ని కలగజేసినటువంటి అంబేద్కర్ గారికి నేను జరిగినటువంటి సంఘటనని లేఖపూర్వకంలో ఆయన ముందు కూడా పెట్టి వాళ్ళకి మంచి వృత్తి ప్రసాదించాలని ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని టీడీడీ చైర్మన్ బాధ్యతల నుంచి BR9ని తక్షణమే తొలగించి చర్యలు కూడా చేపట్టాలని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. మా విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పాలకవర్గం చివరి రోజు నగరం శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు ఆద్యాంతం ఉత్సవంలా సాగాయి. మేయర్ పీలా శ్రీను వార్డుతో పాటు పెందుర్తి జోన్ పరిధిలో 94వ వార్డు కార్పొరేటర్ బల్లా శ్రీను, 97వ వార్డు కార్పొరేటర్ సేనాపతి వసంత శంకర్రావులు వివిధ ప్రాంతాలలో పలు అభివృద్ధి పనులకు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అతిథిగా పెందుర్తి శాసనసభ్యుడు పంచకర్ల రమేష్ బాబు హాజరై ప్రతి చోట ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన శిలాఫలకాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ మండలంలో గ్రామీణ వాతావరణంతో కూడిన ప్రాంతాలు అయినప్పటికీ కార్పొరేటర్ల ఉత్సాహంతో అభివృద్ధి నందు నగరంతో పోటీ పడ్డాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని మొదట 3 సంవత్సరాలు లేకపోయినా కూటమి ప్రభుత్వ సహకారంతో అన్ని సమస్యలను పరిష్కరించుకోగలిగామని ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రాంతానికి విచ్చేసిన అతిథులను కాలనీ వాసులు, కార్యక్రమం నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. రోడ్లు కానీ, ట్రైన్లు కానీ, హాస్పిటల్స్ కానీ, టెంపుల్స్ కానీ, ఇలాంటి బ్యూటిఫికేషన్ కానీ, చెరువులు కానీ, రోడ్డు వెడల్పు కానీ, చాలామంది రోడ్డు వెడల్పు చేసినప్పుడు కొంతమంది అపార్థం చేసుకుని కొంతమంది కామెంట్ కూడా చేస్తూ ఉంటారు. భవిష్యత్తులో తెలుస్తుంది దాని గొప్పతనం ఏంటో, దాని విలువేమిటో. అందుకనే మాట పడైనా సరే డెవలప్ చేయాలన్న ఒక పట్టుదలతో అనేక మంచి కార్యక్రమాలు చేశారు. మరి ఈ రోజుకి 10 కోట్ల రూపాయలు నిన్న మొన్న ప్రతిరోజు కూడా కార్యక్రమాలు ఓపెనింగ్ జరుగుతూ ఉన్నాయి. ఈరోజు 10 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలకి మరి కంప్లీట్ చేసుకున్న దానికి ఓపెనింగ్లు చేసుకోవటం అనేది మాత్రం నిజంగా చాలా ఆనందంగా ఉంది. తప్పకుండా భవిష్యత్తులో మరి ఈ అభివృద్ధిని చూసి వారిని ఆశీర్వదించాలని కూడా కోరుతాం. పవిత్రమైన రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్న ఉపవాస దీక్షల వేళ మండలంలోని తుంపాల మేజర్ పంచాయతీ నూరు మసీదులో రంజాన్ వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. మసీదు కమిటీ పెద్దల ఆహ్వానం మేరకు సోమవారం జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ భీమరిశెట్టి రామ్కి వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మసీదు వద్దకు చేరుకున్న రామ్కి ముస్లిం పెద్దలు సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం ముస్లిం సాంప్రదాయం ప్రకారం ఆయనకు తాజ్ ధరింపజేసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులతో కలిసి ఉపవాస దీక్షలను విరమించి వారితో కలిసి ఇఫ్తార్ విందును స్వీకరించారు. మత సామరస్యానికి ప్రతీకగా సాగిన ఈ కార్యక్రమంలో నాయకులు, స్థానికులు పెద్ద ఎత్తున ఉన్నారు. కార్యక్రమంలో టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు కర్రీ బాబీ, జనసేన నాయకులు చదరం నాగేశ్వరరావు, పల్లెల గణేష్, గంగుపాం జగదీష్, ఆళ్ల రామచంద్రరావు, తాత నాయుడు, ఆళ్ల శ్రీనివాసరావు, బుద్ధ చిరంజీవి ఉన్నారు. అలాగే నూర్ మసీద్ కార్యవర్గ సభ్యులు ప్రెసిడెంట్ SD నాగూర్, వైస్ ప్రెసిడెంట్ షేక్ మదీనా, సెక్రటరీ ఇబ్రహీం, జాయింట్ సెక్రటరీ SK రదియా, క్యాషియర్ నాగూర్, జాయింట్ క్యాషియర్ SK దాదా, కమిటీ సభ్యులు విశాఖ, సుభాన్, జన్ను, భాష మరియు అధిక సంఖ్యలో ముస్లిం సోదరీమణులు పెద్దలు ఉన్నారు. రంజాన్ మాస శుభాకాంక్షలు. ఈ సిస్టమ్ నాకు పూర్తిగా తెలియదు. ఏదేమైనా పండుగలు, ఏ పండుగలైనా సరే ఉత్సాహమైన ఉల్లాసభరితమైన వాతావరణంలోని
కుటుంబంతో అందరితో పండుగలు జరుపుకోవాలని, మన నూతన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ప్రాంతంలో పండుగలన్నీ కూడా పండుగలు వచ్చినట్టుగా జరుగుతున్నాయి. ఎందుకంటే మీరందరూ ఆశీర్వదించి గెలిపించిన మన ప్రీతం నాయకులు కొంతా రామకృష్ణ గారు ఎమ్మెల్యేగా అయిన తర్వాత మన ప్రాంతానికి పండుగలు ఎవరైనా గ్రామాల్లో పండుగలు జరుపుకోవాలంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఏ మతం ఏ కులం అనేది లేకుండా ఏ పండుగ అయినా సరే ఉత్సాహమైన వాతావరణంలో కుటుంబాల్లో ఫ్యామిలీలు చుట్టాలు అందరినీ తెలుసుకుని బాగా జరుగుతున్నాయి. మీ అందరికీ కూడా రంజాన్ మాస శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం చెప్పిన అందరికీ నమస్కారం. ఈ రంజాన్ శుభాకాంక్షలు, అలాగే మీకందరికీ కూడా ఈ శుభాకాంక్షలు తెలియజేస్తూ మనం అందరం కూడా ఈరోజు కొంత రామకృష్ణ గారు చూశాక మన ప్రతి పండుగలు కూడా చాలా ఆనందంగా జరుపుకుంటున్నాం. మనకి ఇంతకుముందు గత ప్రభుత్వంలో మనం చాలా ఇబ్బంది పడేవాళ్ళం. ప్రతిదానికి ఏదో చాలా ఇదిగా గవర్నమెంట్లో హిందువులు కానీ మన ముస్లిం కానీ ఏ క్రిస్టియన్ కానీ ఇవన్నీ కూడా చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడడం. ఇప్పుడు అటువంటి ఆకాంక్షలు అన్నీ లేకుండా మనం అందరూ కూడా చక్కగా మన యొక్క పండుగలు జరుపుకోవడానికి రామకృష్ణ గారు కూడా మనకి అన్ని విధాలా మనకి సహకరిస్తున్నారు కాబట్టి మనం ఈ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నేను సంబంధిస్తాను. ఈరోజు తుంపాల్లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు హాజరవడం జరిగింది. దీనికి తమ్ముడు నాగూర్ అలాగే పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముస్లిం సోదరుల పవిత్ర మాసమైన ఈ రంజాన్ మాసం ఖురాన్ పుట్టిన మాసంగా ముస్లిం సోదరులందరూ పవిత్రమైన మాసంగా ఈరోజు ఉపవాసం, ప్రార్థన అలాగే దాతృత్వం కలిగిన ఈ మాసంగా అందరూ చెప్పుకునే మాసం. అలాగే అందరం కలిపి మనందరం ఒకటని ముస్లిం సోదరులు ఇస్తే ఈ పవిత్రమైన ఇఫ్తార్ విందుకు మేము అందరం కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అల్లా ఆశీస్సులు అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరికీ మన కార్యకర్త గారు వచ్చారు, మాస్టర్లు మా రామ్కి గారు, వీళ్ళందరూ ఎవరెవరు వచ్చారో పేరు నాకు తెలీదు, క్షమించండి ఏమనుకోండి. మస్జిద్ కోసం వీళ్ళందరూ బాగా చేయాలని కోరుకుంటున్నాను. మరియు అల్లా తాలా వీళ్ళకి బాగా చూడాలి అని మన రామ్కి గారు ఎవరు పెద్దలు ఉన్నారు అందరి కోసం దువా చేస్తున్నాం. అల్లా బాగా చూడాలి. మరియు మస్జిద్తో వీళ్ళందరూ సహకారం చేయాలి, సహాయం చేయాలని అనుకుంటున్నాను. సహకరిస్తున్నాం అనుకుంటున్నాం. మరి మా చిన్న గ్రామం అండి, ముస్లిమ్స్ చాలామంది ఉన్నారు. కాబట్టి కొంచెం సహాయం చేస్తే మస్జిద్ బాగా డెవలప్ అవ్వాలని సహకరించండి. మీ వాళ్ళు మాకు కలిసి ఉంటే మా అందరూ ఇన్షాల్లా మళ్ళీ వచ్చేసారి మిమ్మల్ని గెలిపిస్తాం. మా తుఫాలో అందరూ కలిసి సహకారం ఉండాలి. మేము కూడా మీతో కలిసి ఉంటాం ఇన్షాల్లా. మీరు కూడా సహాయం చేస్తే మా మస్జిద్ బాగా డెవలప్ అవ్వాలని నేను అనుకుంటున్నాను. మరియు మన వీళ్ళందరూ కమిటీ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఒక చిన్నది ఏదైనా మీతో అయి ఉంటే మాకు సహకారం కోసం సహకారం చేస్తే వైసీపీ తెలుగుదేశం పార్టీల అధికార ఆధిపత్యాలు, క్యాంపు రాజకీయాలు, ఆరోపణలు, ప్రతి ఆరోపణలు, పార్టీ ఫిరాయింపులతో సాగిన 5 ఏళ్ల తుని మున్సిపాలిటీ పాలకవర్గ రాజకీయ ప్రయాణం నేటితో ముగిసింది. కాకినాడ జిల్లా తుని మున్సిపల్ పాలకవర్గ ఆఖరి సమావేశం మున్సిపల్ కమిషనర్ ఏ వెంకట్రావు సమక్షంలో మున్సిపల్ చైర్మన్ నార్ల భువన సుందరి అధ్యక్షతన వీడ్కోలు సభ ఘనంగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా పట్టణాభివృద్ధికి కృషి చేసిన మున్సిపల్ పాలకవర్గ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అనంతరం చైర్మన్, వైస్ చైర్మన్ తో పాటు కౌన్సిల్ సభ్యులను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ ఆచంట సురేష్, కుచ్చర్లపాటి రూపాదేవి, కౌన్సిల్ సభ్యులు మాజీ మున్సిపల్ చైర్మన్ ఇనుగంటి సత్యనారాయణ, దంతులూరి శ్రీనివాసరాజు, నార్ల రత్నాజీ, చింతమనేడు అబ్బాయి, పవన్ కుమార్, బోడపాటి శ్రీను, పార్టీ నాయకులు, శ్రేయోభిలాషులు పాల్గొన్నారు. అదేవిధంగా మన చైర్పర్సన్ గారు, మన స్టాఫ్ అయితే మన మిగతా సిబ్బంది అందరూ కూడా కష్టపడి మన టౌన్ని చాలా అభివృద్ధి చేసామండి. దీని అంతటి కారణం ఏంటంటే ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారు, స్థానిక ఎమ్మెల్యే గారు
మాకు ఎంతో సహకరించారు. గ్రాంట్ రిలీజ్ చేశారు చాలా మటుకు. అన్ని స్కీముల నుండి కూడా ఎప్పటికప్పుడు వాళ్ళు మా ఏదైనా సరే మేము ఒక సమస్య ఉందంటే చైర్పర్సన్ గారు మేము వెళ్తే దానికి పరిశీలించడానికి అన్ని చర్యలు మాకు తీసుకునే అవకాశం ఇచ్చారు. ఆ విధంగా వారికి ధన్యవాదాలు మా చైర్పర్సన్ గారికి, అదేవిధంగా ఇప్పుడున్న కౌన్సిల్ సభ్యులందరికీ, అదేవిధంగా మన పాత్రికేయులకు, నా సిబ్బంది అందరికీ కూడా. ఎందుకంటే ఇది అచీవ్మెంట్ అంతా ఒకటి వల్ల అవదండి. మనందరం కలిసికట్టే పనిచేసాము. మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలండి. 5 ఏళ్ళు కూడా బాగా చేశారు మీరందరూ కూడా. ఈ 1.5 yearలో చాలా అభివృద్ధి చేస్తాం. ఎందుకంటే గవర్నమెంట్ మన ప్రస్తుత గవర్నమెంట్ ఇచ్చిన తర్వాత మాకు చాలా గ్రాంట్లు వచ్చాయి. మీరు చూసుంటారు. 15 ఫైనాన్స్ అయితే కానీ, అదే మనకి కౌడా గ్రాంట్ అయితే కానీ, రకరకాల గ్రాంట్లు సుమారు మనం 36 కోట్ల వర్తులతో నిధులు వచ్చాయండి. 36 కోట్లు. ఆ నిధులతో చాలా అభివృద్ధి కార్యక్రమం చేపట్టాం. దాని ద్వారా మన టౌన్ చాలా అభివృద్ధి చెందింది. ఇంకా కూడా భవిష్యత్తులో మీరు చూశారు కదా, ఇప్పుడు మన ఎజెండాలో కూడా పెట్టాం 15 ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్ నిధులు. అదేవిధంగా ఇతర గ్రాంట్లు కూడా వస్తున్నాయి త్వరలోనే. ఆ గ్రాంట్లో కూడా అన్ని సమగ్రంగా మన పట్టణంలో అన్ని అభివృద్ధి కార్యక్రమం చేపట్టి భవిష్యత్తులో కూడా అన్ని చర్యలు తీసుకుంటామండి. దీనికి ఏంటంటే ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నాకు చాలామంది మన కౌన్సిల్ సభ్యులంతా సహకరించారండి. దానికి మరొకసారి మా సిబ్బంది తరఫున, అదేవిధంగా మా స్టాఫ్ తరఫున, అందరి తరఫున మీకు అందరికీ ధన్యవాదాలండి. భవిష్యత్తులో కూడా ఇదే విధంగా కోఆపరేషన్ అందిస్తామని తెలియపరుచుకుంటూ, మన గౌరవ కౌన్సిల్ మన చైర్పర్సన్ గారిని, ఇతర గౌరవ సభ్యులందరూ కూడా కొంచెం ఇంటరాక్ట్ అవ్వాల్సింది కోరుతున్నాను. తొలి మున్సిపల్ కౌన్సిల్ చివరి సమావేశానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి మన మాజీ శాసనసభ్యులు శ్రీ రాజా అశోక్ బాబు గారికి, అదేవిధంగా కమిషనర్ గారికి, ఈరోజు పదవి విరమణ చేస్తున్న 30 మంది కౌన్సిల్ సభ్యులకు, ఇక్కడికి చేసినటువంటి నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. డిఈ గారికి, అదేవిధంగా మున్సిపల్ సిబ్బందికి అందరికీ కూడా. మరి ముఖ్యంగా ఈరోజు ఈ 5 సంవత్సరాల కింద మీద వ్యత్యాసాలు పడ్డారు, కానీ ఇవాళ మాత్రం వీడ్కోలు కాబట్టి ఆనందకరంగా, ఆహ్లాదకరంగా ఉండాలి అని ముఖ్యంగా ఇప్పుడు కౌన్సిలర్ నేను చేసిన అనుభూతి చెప్తున్నాను. కౌన్సిలర్ అంటే కౌన్సిలర్ ఎంతవరకు వాటిలన్నీ పూర్తిగా చేయలేరు. ఏ కౌన్సిలర్ అన్నా, ఏ అధికారం ఉన్నాయి, అధికారం లేకపోయి. కానీ ఒక నాయకుడు, మెయిన్ నాయకుడికి విజన్ ఉండాలి. చైర్మన్ కానీ, లేదా స్థానిక ఎమ్మెల్యే కానీ, మంత్రి గారికి కానీ, ఎవరికైనా సరే మన నియోజకవర్గం, మన ఊరు అన్నది ఒక కాన్సెప్ట్ ఉంటే దాని మీద ఏ నాయకుడు, ఏ పార్టీ ఆ పార్టీ పక్కనట్టండి అభివృద్ధిలో ముందుంటారు. ఏ నాయకుడైనా అవ్వచ్చు, ఏ పార్టీ అయినా అవ్వచ్చు. మెయిన్ విజన్ ఉండాలి నాయకుడికి. ఇక మనం వాళ్ళు పోటీ చేసామంటే వాటిలో ఈ విధంగా చేయాలి, ఈ విధంగా మనం మార్పు తీసుకురావాలని అన్న ఒక విజన్ ఉన్నదనుకోండి, ఆటోమేటిక్గా గ్రాంట్లు అన్నాయి దాని అంతటా అదే అక్కడ నాయకుడి దగ్గర నుంచి. కానీ ఏదైనా సాధించాలని పట్టుదల మెయిన్ కౌన్సిలర్కి ఉండాలి. అదేవిధంగా చైర్పర్సన్ గారు కూడా ప్రతిదీ మేము పెద్ద నాయకుడి దగ్గర తీసుకెళ్ళాలి. మనం ఇక ఏ విధంగా చేస్తే ప్రజలు సంతోషిస్తారు, రేపు రాబోయే కాలంలో ఓట్లు వేస్తారు, లేకపోతే మళ్ళీ అందరినీ అభివృద్ధి ఇదన్న కాన్సెప్ట్కి వెళ్ళాలి తప్ప ఈ పార్టీ ఇవాళ తెలుగుదేశం అక్కడ గెలిచింది, లేదా ఇక్కడ వైఎస్ఆర్ గెలిచింది, ఆ వార్డుని తొక్కు పెట్టాలి, ఈ వార్డుని తొక్కు పెట్టాలి అన్న పార్టీ ఏ పార్టీ ముందుకు వెళ్తాం. ఏంటంటే మీరు కార్యకర్తలు కానీ, మీ కౌన్సిల్ సభ్యుల్లో మీలో వ్యత్యాసం ఉంటే ఉండొచ్చు, కానీ రాజకీయ ఏ నాయకుడు కూడా వ్యత్యాసం చూపించడు. ఎందుకంటే నేను చైర్మన్గా ఉన్నప్పుడు 30 వార్డులకి డ్రైవ్లు పెట్టేవాడిని, కార్డులు ఇచ్చేవాడిని, పెన్షన్లు ఇచ్చేవాడిని. ఈ గత 5 సంవత్సరాలు పురపాలక సంఘ సభ్యులుగా ఈ పట్టణానికి ఎనలేని సేవలందించినటువంటి పురపాలక సంఘ సభ్యులకు, మాజీ మున్సిపల్ చైర్మన్ మిత్రులు సత్యనారాయణ గారు, ఈరోజు వీడ్కోలు సభకి ఇచ్చేటువంటి పట్టణ ప్రజలకు, పార్టీల మిత్రులు, కమిషనర్ గారు అందరికీ కూడా మిత్రులుగా నా హృదయపూర్వక నమస్కారాలు. గౌరవ చైర్పర్సన్ గారు మాట్లాడుతున్నప్పుడు వారు పదవి చేపట్టిన తర్వాత ప్రభుత్వపరంగా గౌరవ శాసనసభ్యులు శ్రీమతి అన్వదేవి గారి ఒక సహకారం, పెద్దలు రామకృష్ణ గారి యొక్క ప్రోత్సాహం, పట్టణ ప్రముఖుల యొక్క ప్రోత్సాహంతో చాలా తక్కువ కాలంలోనే
పొరపాటు సంఘంలో అనేకమైన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఒక మంచి చైర్పర్సన్గా వారు ఈ తక్కువ కాలంలో ప్రజలు మొదలు పొందేందుకు వాళ్ళకి అభినందిస్తూ ఇప్పటివరకు ఉన్న పొరపాటు సంఘ సభ్యులందరూ కూడా ఎన్నికలు వచ్చే పార్టీ ఎన్నికైన తర్వాత మనందరూ కూడా ఒకే కుటుంబం. ఈ మన ప్రాంతం, మన పట్టణం, మన ప్రజలు, మన ప్రజాప్రతినిధులుగా మన పట్టణానికి ఏం చేయాలా, మన ప్రజలకు ఏం సహకారం అందించాలా, పదవి ఉన్నా లేకపోయినా తర్వాత కూడా ప్రజల్లో ఒక గౌరవ ప్రజల స్థానం సంపాదించాలనే ఉద్దేశంతో పనిచేయాలి. ఆ ఉద్దేశంతో ఎప్పుడూ కూడా కాంగ్రెస్ అందరూ కూడా పనిచేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా మీరు మళ్ళీ ప్రజాసేవలో నమ్మినవి పదవి లేకపోయినా సరే మీరు కూడా ప్రజాప్రతినిధిగా ప్రజలకు సేవ చేస్తూ మంచి పేరు సంపాదించాలని మరొకసారి కోరుకుంటూ మరి మీ బాల్యకాలం ముగిసిన సందర్భంలో మమ్మల్ని ఆహ్వానించి మీతో పాటు ఈ యొక్క పదవీక్షణలో కలిపి అనేక అవకాశం కలిపి గౌరవ చైర్పర్సన్ గారికి, కమిషనర్ గారికి, కౌన్సిల్ సభ్యులకి, ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసి సెలవు తీసుకుంటున్నాను. ఏలేశ్వరం నగర పంచాయతీ చైర్పర్సన్ గా 5 సంవత్సరాల పదవీ కాలాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా అభిమానులు, మిత్రులు నగర పంచాయతీ చైర్మన్ అలమండ సత్యవతి చలమయ్యను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. అలమండ నూకరాజు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కులమతాలకు అతీతంగా ప్రజలకు సేవ చేస్తానని, ఏలేశ్వరం అభివృద్ధికి నిరంతరం తోడ్పాటు అందిస్తానని హామీ ఇచ్చారు. నమస్కారం. ఈరోజు నగర పంచాయతీ ఏలేశ్వరం నగర పంచాయతీ చైర్పర్సన్గా 5 సంవత్సరాల కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా నా మిత్రులు, నా అభిమానులు ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందుకు సంబంధించి ఇచ్చేసినటువంటి మీడియా సోదరులందరికీ, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ రోజు వరకు 5 సంవత్సరాల కాలం కూడా ఎన్నో కష్టాలు, ఒడిదుడుకులు ఎన్ని వచ్చినా సరే వీరందరూ కూడా నాకు తోడుగా ఉండి నన్ను, నా భార్యని నడిపించినందుకు ఈ మీడియా వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే రాజకీయంగా ఒక 100 సంవత్సరాల నుంచి మా కుటుంబం ఏలేశ్వరంలో రాజకీయం చేసేటువంటి కార్యక్రమంలో ఉన్నాను. అందులో భాగంగానే నేను 2001 సంవత్సరం నుంచి 2006 సంవత్సరం వరకు గ్రామ పంచాయతీ సర్పంచ్గా కూడా పనిచేసి ఆ రోజున ఉత్తమ సర్పంచ్గా అవార్డులు తీసుకున్నటువంటి రోజులు ఈ రోజుకి కూడా గుర్తున్నాయి. పర్వత సుబ్బారావు బాపనమ్మల యొక్క ఆశీర్వాద బలంతో ఏలేశ్వరాన్ని పూర్తి స్థాయి అభివృద్ధి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఏలేశ్వరం నగర పంచాయతీ చైర్పర్సన్గా పదవి బాధ్యతలు చేపట్టడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పర్వత ప్రసాద్ గారు పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చి మమ్మల్ని నగర పంచాయతీ చైర్పర్సన్గా మాకు తోడుగా కూడా ఉండడం జరిగింది. ఆనాటి నుంచి ఆ 3 సంవత్సరాలు అభివృద్ధిని నడిపించడానికి మేము సాయశక్తుల మీ అందరి యొక్క సహకారాలతో కృషి చేయడం జరిగింది. దరిమిలా చిన్న చిన్న అవాంతరాలు, స్థానిక సమస్యల వల్ల మేము అప్పుడున్న పరిస్థితుల్లో పార్టీ మారి తెలుగుదేశం పార్టీ నాయకులైనటువంటి లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు యొక్క సమక్షంలో మీ దంపతులు ఇద్దరం కూడా పార్టీలో జాయిన్ అయ్యి వరుపుల సత్యబాబు రాజా గారికి పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చి ఆమెని అఖండ విజయంతో గెలిపించుకోవడానికి కూడా జరిగింది. ఆనాటి నుంచి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి కార్యక్రమాలని కూడా ఏలేశ్వరం నగర పంచాయతీ రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో మేము అందరికీ కూడా సహకారం చేయడం జరిగింది. ఏది ఏమైనా ఈ రోజు వరకు రాజకీయంగా మాకు అన్ని పార్టీలతో, అందరి నాయకులతో, ఈ నియోజకవర్గంలో, ఈ జిల్లాలో ఉన్న నాయకులందరితో కూడా సత్సంబంధాలు ఉండడం వల్ల ఏ పని వచ్చినా అందరితో ఎవరితోనో చేయించుకోగలిగిన శక్తి ఉండేది. అన్ని రకాలుగా మంచి కార్యక్రమం చేయడానికి ఎవరికి ఏ అవసరం వచ్చినా చేసేవాళ్ళం. ఈ రోజు కూడా పదవీ కాలం పూర్తి అయిపోయినా సరే రాజకీయాలకి ఆరోగ్యరీత్యా మాకు చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా సరే ముందుకు దుందుడుకు వ్యవహారాలు కాకుండా ప్రశాంతంగా మా దగ్గరికి వచ్చి పార్టీలకు అతీతంగా మా దగ్గరికి ఎవరైనా వచ్చి మాకు సాయం చేసి పెట్టినంటే మాకున్నటువంటి అలమండ నూకరాజు చారిటబుల్ ట్రస్ట్ సంస్థ ద్వారా ప్రతి మంచి కార్యక్రమానికి ఏలేశ్వరంలో ఉన్నటువంటి ఎవరికి ఏ అవసరం వచ్చింది, ఏలేశ్వరంలోనే కాదు ఈ మండలంలో ఎవరికి ఏ అవసరం కలిగినా మా వంతు సహాయ సహకారాలు చేయడానికి పూర్తి స్థాయిలో మేము సహకరించడానికి కూడా సిద్ధంగా ఉన్నాం.
అన్ని రకాలుగా అభివృద్ధి కార్యక్రమంలో ఎవరు పిలిచినా వారితో పాటు ఉండి ఏలేశ్వర నగర పంచాయతీ అభివృద్ధికి మరీ ముఖ్యంగా మీ అందరి యొక్క సహాయ సహకారాలు తీసుకొని ముందుకు నడిపించాలని, కులాలు మతాలు అని పేరు పెట్టుకోకుండా చాలా మంది కులాల రాజకీయం మతాల రాజకీయం చేయాలనుకుంటారు. అటువంటిది లేదు. మా చిన్నతనం నుంచి మాకు అందరితో సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి మేము మంచి కార్యక్రమాలకి మీ అందరి సహకారంతో తోడుందామని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నా యొక్క ఆహ్వానం పిలిపి మేరకు మీరు అందరూ వచ్చినందుకు మీ అందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, పార్టీ అభ్యున్నతికై అహర్నిశలు కష్టించి పనిచేసిన తనకి సముచిత స్థానాన్ని కల్పించాలని కోరితే తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ 95వ వార్డు మహిళా విభాగం నాయకురాలు కొవ్వలి ప్రసన్న లక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం పెందుర్తి మండలం పాపయ్యరాజుపాలెంలోని ఆమె స్వగృహం నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో భర్త కేకేతో కలిసి మాట్లాడారు. తాను ఎవరికైనా వ్యక్తిగత విమర్శలు చేస్తూ ప్రకటనలు కురిపించలేదని, కేవలం తనకి ద్రోహం చేసిన వాళ్ళు బాగుపడరు అన్న పదాలను వక్రీకరిస్తున్నారని పేర్కొన్నారు. పార్టీ ప్రారంభం నుంచి క్రియాశీలక రాజకీయాల్లో తనకు మాజీ ఎమ్మెల్యే ఆదిప్ రాజ్కి ఉన్న సత్సంబంధాలను చూసి ఓర్వలేక కొందరు చేస్తున్న తప్పుడు ప్రచారం అన్నారు. కార్యక్రమంలో ఆమె భర్త కొవ్వలి కృష్ణకుమార్ మాట్లాడుతూ కుటుంబాన్ని సైతం పక్కన పెట్టి పార్టీ కోసం పనిచేసిన తన భార్యకు సముచిత స్థానాన్ని కల్పించలేకపోయారని వాపోయారు. అయితే ఈ అంశంపై పార్టీ పెద్దలు పునరాలోచన చేసి ప్రసన్న లక్ష్మికి మహిళా అధ్యక్షురాలి పదవి అందించాలని కోరుతున్నారు. ఇది బయట వాళ్ళందరూ క్రియేట్ చేస్తున్నారు. 100% పక్క. ఇది ఎవరి వరకు రాలేదు కాబట్టి వాళ్ళ ఒడ్డుని కూర్చొని మాట్లాడుతున్నారు. వాళ్ళ వరకు జరిగితే తెలుస్తుంది ఆ బాధ. ఇన్నాళ్ళు జరిగిన వాళ్ళు ఎవరో ఒకరు జరిగింది అనుకోండి, అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ. ఇప్పుడు ఏంటంటే అందరూ ఒడ్డుని కూర్చొని పెద్ద కబుర్లు ఆడుతున్నారు. ఆడనేంటి ముందో మాట వెనకో మాట తెలిసింది, మనుషులు తప్ప తెలిసాయి. కాబట్టి ఇస్తే మహిళా అధ్యక్షురాలుగా ఇవ్వనండి, లేదా కార్యకర్తగా ఉండిపోతుంది. జిల్లా స్థాయి అయితే నా భార్య చేయలేదు. ఎందుకంటే నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, మా అమ్మని కాదని తన భర్తని నమ్మని మా ఇంట్లో ఒక్కోసారి వంట కూడా ఉండేది కాదు. మా మదర్ పేషెంట్ 88 years బెడ్ మీద ఉంది. పిల్లల్ని భర్తనే కాదని కూడా తిరిగింది. నిజానికి వాస్తవం అది 100% వెళ్ళేది. తమ్ముడు పిలిచారంటే మీటింగ్ ఉందండి, పార్టీని నమ్ముకున్నాను, తమ్ముడు నాకు చూస్తున్నాడు చేస్తున్నానని చెప్పి వెళ్ళింది. ఇంతవరకు మేము సహకరించాం. ఇప్పుడైనా మీటింగ్లో కూడా నేను ఎందుకు చెప్తానంటే, తనకు అన్యాయం చేశారని నేను కావాలని ఎంటర్ అయ్యి నేను చెప్తున్నాను. కార్యకర్తలు వచ్చేసానండి. ఆ రోజు అదీప్ రాజు గారికి మా హస్బెండ్ ఫోన్ చేస్తే, అలా కాదండి జిల్లా స్థాయిలో ఇస్తానంటే, వార్డు స్థాయిలోనే నేను ఇంకా పనిచేయలేదు కదా, జిల్లా స్థాయి నాకు అర్హత కాదని నేను ఆల్రెడీ చెప్పానండి తమ్ముడికి. ప్రెస్ మీటింగ్ పెడతాను అంటే పెట్టుకోండి, నాకేమీ నష్టం లేదు, అధిష్టానం నిర్ణయించింది అన్నారండి. అధిష్టానం దాకా ఈ అనిత అనే వ్యక్తి పని చేయలేదండి, నేను చేశానండి. వరద కళ్యాణి గారికి తెలుసు, అనురాధమ్మ గారికి తెలుసు, మరి సత్యోతమ్మ గారికి తెలుసు, అమర్నాథ్ గారికి తెలుసు, బూడు ముచ్చలనాయుడు గారికి తెలుసు, బొత్స సత్యనారాయణ గారికి తెలుసు, అందరికీ నాకు తెలుసండి. ఎందుకంటే అక్కడ మీటింగ్ ఉంది, అర్జెంటుగా రండి అంటే నేను 20 మంది 30 మంది 40 మంది 50 మంది దాకా తీసుకెళ్లేదాన్నండి. ఆ విషయం అందరికీ తెలుసండి. కానీ నా దగ్గర ఒక మాట్లాడుతున్నారండి మహిళా కార్యకర్తలు, ఆమె దగ్గర ఒక మాట్లాడుతున్నారండి. నేను మహిళా అధ్యక్షురాలనే కోరుకుంటున్నానండి. నాకు జిల్లా నియోజకవర్గం అభివృద్ధికి బాటలు వేస్తున్న కూటమి ప్రభుత్వానికి చేయెత్తి జయకొట్టి తెలుగుడ అనితమ్మకు జయకొట్టు అంటూ పాయకరావుపేట కూటమి నేతలు హర్షాతిరేక శుభాకాంక్షలు అందిస్తున్నారు. ఈ మేరకు అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో పట్టణ అధ్యక్షులు యాళ్ల వరహాలు, మండల పార్టీ అధ్యక్షులు చెంచాలపు ప్రదీప్ ఆధ్వర్యంలో స్థానిక టీడీపీ పట్టణ కార్యాలయం నందు కూటమి నేతలు ఆనందం వ్యక్తం చేస్తూ సమావేశమయ్యారు. సమావేశ ప్రాముఖ్యత విశేషం ఏంటంటే, పాయకరావుపేట నియోజకవర్గం నక్కపల్లిలో 23వ తారీఖున ఆర్సీ మెటల్ స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపనకు రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత శ్రీకారం చుట్టారు. కార్యక్రమంకు రాష్ట్ర సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, తదితర శాఖ మంత్రులు, శాసనసభ్యులు, అతిరథ మహారథులు హాజరు కానున్నారు. అనంతరం భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్న నేపథ్యంలో నేతలు స్థానిక మండలం నుంచి భారీ జన సమీకరణతో బయలుదేరి కార్యక్రమంను విజయవంతం చేయాలనే ఉద్దేశంతో సమావేశమయ్యారు. రాష్ట్ర కూటమి పెద్దలకు పాయకరావుపేట నుంచి ఘన స్వాగతం అందించాలనే ప్రణాళికతో నేతల మధ్య చర్చలు జరిగాయి. కార్యక్రమంలో రాష్ట్ర కాపు కార్పొరేషన్ డైరెక్టర్ పెద్దిరెడ్డి చిట్టిబాబు, రాష్ట్ర నాటక అకాడమీ డైరెక్టర్ పల్లా విలియం కేరీ, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ కంకిపాటి వెంకటేశ్వరరావు, జనసేన ముఖ్య నేత తోట నాగేష్, జనసేన పట్న అధ్యక్షులు ఆచంట దొర, టీడీపీ నియోజకవర్గం మహిళా అధ్యక్షురాలు రామకుమారి, వంక నారాయణ, మజ్జూరి నారాయణరావు, సూరా సుబ్రహ్మణ్యం, పెద్దిరెడ్డి శ్రీను, గూటూరు శ్రీను, బీజేపీ పట్న అధ్యక్షులు కువ్వల కుమార్ తదితర ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి చిట్టిబాబు, చెంచాలపు ప్రదీప్, మజ్జూరి నారాయణరావు, విలియం కేరీ మీడియాతో మాట్లాడారు. అందరికీ నమస్కారం. రేపు 23వ తారీఖున జరగబోయేటువంటి
ఈ యొక్క ఆర్సీఎల్ మిత్తల్ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనకి ఈ రాష్ట్రం నుంచి అత్యున్నత మహారాజులు వస్తున్నారు. కూటమి నాయకులు పెద్దలు, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, అలాగే యువ నాయకుడు యువకాలం పాదయాత్ర రథసారథి లోకేష్ బాబు గారు, అలాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ జనందరూ అందరూ కూడా పాయకరపేట 23వ తారీఖు వస్తున్నారు. కాబట్టి ఈ యొక్క ప్రోగ్రామ్ ని దిగ్విజయంగా మనందరం కలిపి దిగ్విజయం చేయాలని చెప్పేసి ఈ యొక్క మీడియా ద్వారా కోరుకుంటూ అందరికీ మరొకసారి నమస్కారం తెలియపడుతూ సెలవు. మనం కెనాల్ బట్టి ఎదురు చూస్తున్న స్టీల్ ప్లాంట్ ఈ రోజు రేపు 23వ తారీఖున మన నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు, హోమ్ మినిస్టర్ అనితమ్మ గారి చేతుల మీద శంకుస్థాపన జరుగుతుంది. కాబట్టి మన మనలో నుంచి ప్రతి నాయకులు కూడా కదిలి వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. రేపు 23వ తారీఖు నక్కబిల్ల మండలంలో పూలపుర గ్రామంలో ఎంతో కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆర్సీఎల్ మెటల్ అండ్ నిప్పన్ కంపెనీ వారిచే దేశంలోనే అతిపెద్ద సంస్థ అయిన స్టీల్ ప్లాంట్ ని రేపు 23వ తారీఖున గౌరవనీయులు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మన యువనేత లోకేష్ బాబు గారు, అలాగే కూటమి నాయకులు అందరూ కూడా శంకుస్థాపనకి విచ్చేస్తున్నారు. వారికి ఘనస్వాగతం పలుకుతూ రేపు అక్కడ జరగబోయే ఈ శుభ కార్యక్రమానికి పాయకరపేట మండలం నుంచి అధిక సంఖ్యలో పాల్గొని ఈ స్టీల్ పరిశ్రమ వల్ల మా ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుందని ప్రజల్లో తీసుకెళ్లి ఇది ఎటువంటి పొల్యూషన్ లేని ఫ్యాక్టరీ, అలాగే ఇది పార్టీలకు అతీతంగా వాళ్ళే వీళ్ళని కాదు నిరుద్యోగులు అందరూ కూడా నిరుద్యోగం తీర్చే విధంగా రూపుదిద్దుకోబోతున్న ఫ్యాక్టరీ ఇది. ఈ విషయాన్ని మా నాయకులందరూ కూడా ఈ మీడియా ముఖంగా కాకుండా రేపు గ్రామాన్ని కూడా మేము అందరూ వెళ్ళి దీని యొక్క ప్రాముఖ్యత వివరించి రేపు జరగబోయే కార్యక్రమాన్ని భారీ జనాల సమూహంలో తీసుకెళ్లి చాలా చక్కగా జరిగే విధంగా మీ అందరూ కూడా ఈ సమయం ఏర్పాటు చేసిన ఈ విధంగా కార్యాచరణపై ఈ రోజు చర్చించుకోవడం జరిగింది. రేపు మూలపొరలో జరగబోయే ఈ కార్యక్రమానికి ఎంతో కష్టపడి గౌరవనీయ మా ముఖ్యమంత్రి వారిలో మా ప్రాంతం మీద ఎంతో కష్టపడుతున్న ఆవిడకి మా తీసుకెళ్లి రేపు జరగబోయే కార్యక్రమంలో మా వంతు కృషి ఆవిడకి రేపు మేము ఇచ్చే కృతజ్ఞతని ఈ సభముఖంగా తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. ముఖ్యంగా రేపు 23వ తారీఖున ఉత్తరాంధ్రకి తలమానికంగా ఆసియాలోని అతిపెద్ద స్టీల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే లోకేష్ బాబు గారు, హోంశాఖ మంత్రులు అమలపూడి అనిత గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఒక మంచి శుభ కార్యక్రమం ఇది. మనందరికీ కూడా తెలుసు, శుభ కార్యక్రమం అన్నప్పుడు ప్రజలందరికీ వెళ్ళి మనం ఆహ్వానించుకుని మనం శుభ కార్యక్రమం చేసుకుంటాం. అలాగే ఈ రోజు మన ఉత్తరాంధ్రకే ఒక శుభ కార్యక్రమం ప్రారంభిస్తారు. కాబట్టి మేము అందరం కూడా ప్రజల్లోకి తీసుకుని అందరినీ ఆహ్వానించి ఈ కార్యక్రమం అత్యధిక జనాలు అందరూ కూడా వచ్చి విజయవంతం చేయాలని చెప్పి మమ్మల్ని అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ఉత్తరాంధ్రలోనే ఒక నిరుద్యోగ సమస్య వెనకబడితనానికి రూపుమాపాలని ఒక మంచి ఉద్దేశంతో కార్యక్రమం చేస్తున్నారు. ఈ రోజున ఈ కార్యక్రమం వలన ఉత్తరాంధ్రలో అందరికీ కూడా మరీ ముఖ్యంగా మన పాయకరపేట నియోజకవర్గానికి నిరుద్యోగులందరికీ కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి తప్పనిసరిగా అందరూ హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మా నగరపాలక సంస్థ అనకాపల్లి జోన్ పరిధిలో గల 5 వార్డులో సుమారు 26 కోట్ల వ్యయంతో కొనతాళ్ల రామకృష్ణ ఆధ్వర్యంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అందులో భాగంగా పట్టణంలో స్థానిక రింగ్ రోడ్లో ఉన్న అంబేద్కర్ విగ్రహం దగ్గర బ్యూటిఫికేషన్ లో భాగంగా అనకాపల్లి రైల్వే స్టేషన్ కు ప్రత్యేక అభివృద్ధి చేయడానికి విగ్రహం ఎదురుగా ఒక రైల్వే ఇంజిన్ ఏర్పాటు చేయడానికి ప్రణాళిక రూపుదిద్దుకుంది. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రి నరేంద్ర మోదీ సహకారంతో పట్టణంలోని అభివృద్ధి పరుగులు పెడుతుందని, అందులో భాగంగా సీసీ రోడ్లు, కాలువలు, డ్రైనేజీ వ్యవస్థ నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. ప్రధాన రోడ్లలో ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకున్నామని పేర్కొన్నారు. జీవీఎంసీ పరిధిలో గల సెంటర్ లైటింగ్ లో త్రివర్ణ పథకం లైటింగ్ ఏర్పాటు చేస్తామని అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర అర్బన్ డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ చైర్మన్ పిలా గోవింద సత్యనారాయణ, రాష్ట్ర గౌరవ
కార్పొరేషన్ చైర్మన్ మల్లా సురేంద్ర, మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీష్, రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ సభవరపు గణేష్, జీవీఎంసీ జోనల్ కమిషనర్ చక్రవర్తి, జీవీఎంసీ డిప్యూటీ ఇంజనీర్ వేణుగోపాల్ మరియు కూటమి నాయకులు, జీవీఎంసీ సిబ్బంది ఉన్నారు. ఈ 2 రోజులు జీఎంసీ పరిధిలో ఉన్నటువంటి అనకాపల్లి జోన్ 10 సుమారు 26 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలకి మొదలు పెట్టడం జరిగింది. ఇంకా ఆల్రెడీ అయినవి కూడా ఉన్నాయి. ఇవన్నీ కలిపి సుమారు 70-80 కోట్ల రూపాయల వర్కులు అనకాపల్లిలో ఈ 1.5 సంవత్సరాల్లో మున్సిపాలిటీలో జరుగుతున్నాయి. అందులో భాగంగా మనకి సెంట్రల్ బ్యూటిఫికేషన్ అనే కార్యక్రమం కూడా తీసుకోవడం జరిగింది. జంక్షన్స్ బ్యూటిఫికేషన్, అందులో మొట్టమొదటిగా మనకి రైల్వే స్టేషన్ దగ్గర అంబేద్కర్ జంక్షన్ ఇక్కడ ఈ కార్యక్రమం ఏదైతే ఉందో ఈ సెంటర్ లో అంబేద్కర్ గారి ప్రతిమను పెట్టి చుట్టూ ఫౌంటైన్ పెట్టి బ్యూటిఫికేషన్ పెట్టి, ఎందుకంటే చిరస్థాయిగా భావితరాలు గుర్తించుకునే విధంగా అంబేద్కర్ గారు కాళ్ళు పెట్టినటువంటి పుణ్యభూమి ఇది. అందువల్ల దీని తాలూ ప్రాధాన్యత తీసుకొచ్చి దీని పక్కనే ఒక రైల్వే ఇంజిన్ కూడా ఒకటి పెట్టాలనేసి అనుకుంటున్నాం. అంబేద్కర్ స్టాట్యూకి ఆపోజిట్ గా బ్యూటిఫికేషన్ మొదలు పెట్టాం. ఈ కాలనీ నుంచి అంబేద్కర్ విగ్రహం నుంచే అనకాపల్లి జంక్షన్ బ్యూటిఫికేషన్ అన్నది మొదలు పెట్టాలనేటువంటి ప్రక్రియతో ఈ జంక్షన్ బ్యూటిఫికేషన్ అయినాక ఒకటి మిగతా జంక్షన్లు కూడా చేయాలనే ఆలోచనతో కార్యరూపం దాల్చడం జరిగింది. దీంతో పాటు డ్రైనేజ్ సిస్టమ్ పూర్తిగా పునరుద్ధరించి నవీకరణ చేసి ఎస్టీపీతో కలిపి సుమారు 30 కోట్ల రూపాయలు ఒక డిపిఆర్ అవుతుంది. సుమారు 30 కోట్ల రూపాయలతో అనకాపల్లిలో ఉన్నటువంటి డ్రైనేజ్ సిస్టమ్ అంతా కూడా లేని కొత్త డ్రైన్స్ వేయడం, ఎక్కడైనా మిస్సింగ్ లింక్స్ ఉంటే మిస్సింగ్ లింక్స్ కలపడం, ఇవన్నీ ఫస్ట్ ప్రాధాన్యత డ్రైనేజ్ చేయడానికి. దాని తర్వాత ప్రాధాన్యత ముఖ్యమైనటువంటి రోడ్లన్నీ కూడా నెట్వర్క్ పూర్తి చేయాలనేటువంటి ఆలోచనతోనూ వీటితో పాటు బ్యూటిఫికేషన్ కూడా జరిగింది. బ్యూటిఫికేషన్ లో భాగంగా మనకి ఈ ప్రతి సెంట్రల్ లైట్స్ కి మీకు చుట్టూ విధికి రోప్ లైట్స్ కూడా పెట్టడం కూడా జరిగింది. రేపు మనకి ఈ జిల్లాకే ఈ ప్రాంతానికి ఉత్తరాంధ్రకి ఎలవేలిపోయినటువంటి శ్రీ నూకాంబిక అమ్మవారి కొత్త అమావాస్య పండుగ ఒక రాష్ట్ర పండుగ మన గౌరవనీయ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక మొదటి సంవత్సరంలోనే రాష్ట్ర పండుగ డిక్లేర్ చేయడం, గత ఏడాది నుంచి వైభవంగా రాష్ట్రం నలుమూల నుంచి వచ్చి దర్శించుకునే విధంగా చేయడం. ఈ ఏడాది ఆ టెంపుల్ కూడా ఆ రోజు రాజగోపురం మొదలు పెట్టింది గోవింద గారి హయాంలో ఉన్నప్పుడు 2.5 కోట్ల రూపాయలతో ఆ రాజగోపురం మొదలు పెట్టారు. రాజగోపురం, గర్భాలయం అన్ని కూడా మొన్ననే శంకుస్థాపన కార్యక్రమం సుమారు 14-15 కోట్ల రూపాయలతో అయినటువంటి ఆధునీకరణ అయింది. ఈ ఏడాది కూడా రేపటి నుంచి 30 రోజులు బట్టి 4 రోజుల వరకు మనకి ఎన్టీఆర్ గ్రౌండ్స్ లో కంపెనీ కలిపి జాయింట్ వెంచర్ తో ఒక పెద్ద స్టీల్ ప్లాంట్ రాబోతా ఉంది. 15 మిలియన్ టన్నులు స్టీల్ ప్లాంట్. అది ప్రపంచంలోనే 2వ పెద్ద స్టీల్ కంపెనీ ఆర్సెల్ మెటల్ కంపెనీ. నిప్పన్ కంపెనీ అంటే ప్రపంచంలో 4వ పెద్ద కంపెనీ. ఇటువంటి 2 కంపెనీలు కలిపి అక్కడ పెట్టే కార్యక్రమం చేస్తున్నారు. 60,000 మందికి ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. అటువంటి ప్రతిష్టాకరమైనటువంటి కార్యక్రమం మన ప్రాంతానికి ఉత్తరాంధ్రకు రావటం నిజంగా విశాఖ స్టీల్ ప్లాంట్ వల్ల మన విశాఖ ఎంత అభివృద్ధి చెందిందో ఇప్పుడు నక్కపల్లి దగ్గర రాబోతున్నటువంటి ఆర్సెల్ మెటల్ స్టీల్ ప్లాంట్ వల్ల ఈ ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందేటువంటి మంచి కార్యక్రమం మన ఉత్తరాంధ్రకు ఇవ్వడం ముఖ్యమంత్రి గారికి నా ఉదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి గారు గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు ప్రోత్సాహంతో ఇవన్నీ కూడా వస్తున్నాయి. అవి తప్పనిసరిగా పెద్ద కార్యక్రమం. 23 అయితే అక్కడికి వస్తారు. ఆ రోజైతే గుడి కార్యక్రమం అయితే లేదు. ఆ రోజు వారిని పిలిచాం, వారి అవకాశం ఉన్నప్పుడు వస్తానని బట్టి చెప్పారు. ఉప ముఖ్యమంత్రి గారిని పిలిచాం, ముఖ్యమంత్రి గారిని పిలిచాం. వారు ఎప్పుడు వస్తారో డేట్ చెప్తే మీకు చెప్తాం. ఈ కార్యక్రమానికి అందరూ కూడా వచ్చి అమ్మవారి ఆశీస్సులు తీసుకొని సాంస్కృతిక కార్యక్రమాలు పిల్లల పాపలతో వచ్చి వారు ప్రోత్సహించాల్సిందిగా కోరుతున్నాం. అండర్ బ్రిడ్జ్ కాదు, ఓవర్ బ్రిడ్జ్ ఆర్ఓబి మొన్ననే డిపిఆర్ కూడా అంతా తయారు చేయడం జరిగింది. సర్వే కూడా చేశారు. అది కూడా ఫైనలైజ్ అయింది. మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి రైల్వే శాఖ కూడా వెళ్ళడం జరిగింది. అది కూడా ఈ ఏడాదిలో పనులు మొదలు పెట్టడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేస్తున్నాం. రైల్వే వరకు అయితే మన ఎంపీ గారు కృషితో, ఇక్కడ స్థానిక ప్రభుత్వ తాలూకా కృషితో కలిపి మనకి నియోజకవర్గంలో ఇప్పటికే రాజుపాలెం దగ్గర ఆల్రెడీ మొదలైన వర్క్ జరుగుతుంది. ఆర్ఓబి రైలు ఓవర్ బ్రిడ్జ్. అదే విధంగా మీకు కసికోట దగ్గర నర్సింగ్పల్లి ఆర్ఓబి కూడా ఫైనల్ అయింది. అది కూడా త్వరలోనే ఈ ఏడాదిలో పనులు మొదలు పెడతాం. ఇది ఈ ఏడాదిలో మొదలు పెడతాం. 3 ఆర్ఓబీలు ఒకే అసెంబ్లీ నియోజకవర్గంలో రావడం అన్నది గతంలో ఎప్పుడు కూడా చూడలేదు.
ఇవి తప్పనిసరిగా త్వరలోనే ఇవన్నీ కూడా పూర్తి అయిపోతాయి. అందుకే ఇప్పుడు జంక్షన్ ఎంతవరకు ఎందుకగా ఉంటే ఆర్ఓబి డిజైన్ ఫైనలైజ్ అయ్యాక చేద్దాం అనుకున్నాం. ఎందుకంటే మళ్ళీ ఆర్ఓబి వస్తే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. ఆర్ఓబి ఆ శాఖ గ్రంథాలయం దగ్గరే ల్యాండ్ అవుతుంది కాబట్టి ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చేయడానికి కావాల్సిన విధంగా కార్యక్రమాలు రూపొందించడం జరుగుతుంది. సబ్బవరం మండలం అమృతపురం గ్రామంలో ఏపీ ఆయిల్ సీడ్స్ ఫెడరేషన్ చైర్మన్ పెందుర్తి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ రైతన్న నీకోస కార్యక్రమం నిర్వహించారు. సబ్బవరం మండల పార్టీ అధ్యక్షులు గండి ముత్యాల నాయుడు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గండి బాబ్జీతో పాటు మండల టీడీపీ నాయకులు పాల్గొని గ్రామంలో ఇంటింటికి వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం రైతులకు చేస్తున్న మేలును గుర్తి వివరించారు. ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షతన జరిగిన సభలో నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గండి బాబ్జీ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రైతు సంక్షేమ ధ్యేయంగా శ్రమిస్తున్నారని, రైతన్నకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పీఎస్సీఎస్ చైర్మన్ గంటి దేముడు బాబు, మండల టీడీపీ నాయకులు పల్లా తాతారావు, కె కృష్ణంరాజు, గేదెల సత్యనారాయణ, కోరాడ శ్రీనివాసరావు, రెడ్డి దేముడు, బొబ్బర కన్నారావు, అంగటి నానాజీ, పాపాన ఎల్లాజీ, రొంగలి దేముడు బాబు నాయుడు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మరి ఈరోజు అన్నదాత సుఖీభవ ప్రోగ్రాం మీద మరి మొన్ననే సుమారు 46 లక్షల మంది రైతుల ఖాతాల్లో డబ్బు వేయడం జరిగింది. ఈ సందర్భంగా మా ముఖ్యమంత్రి గారు, నేషనల్ అధ్యక్షులు ఈ ఉమ్మడి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల్ని, ముఖ్యంగా ఈ అన్నదాత సుఖీభవ అనే కార్యక్రమాన్ని మీరు ప్రజల్లో తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో మా అందరికీ కూడా ఒక 6 డే ప్రోగ్రాం ఇచ్చారు. మాకు 16, 17, 18 మధ్యలో ఉగాది ఉంది కాబట్టి ఆ గ్యాప్ ఇచ్చి 23, 24, 25 రోజుల్లో మీరందరూ కూడా రోజుకి 30 ఇల్లు, రోజుకంటే ఒక మండలానికి యావరేజ్గా ఒక 100 ఇల్లులు, 90 ఇల్లు తగ్గకుండా మీరు అన్ని విలేజ్ల్లో మీరు మ్యాక్సిమం తిరిగి ఈ రైతులు ఎవరైతే ఉన్నారో ఈ పంటలు పండించే వాళ్ళకి, ఈ రైతులకి అవగాహన కల్పించండి. ప్రభుత్వం ఎంత డబ్బు ఖర్చు పెడుతుంది, ఆ డబ్బు ఖర్చు పెట్టినప్పుడు ఉపయోగం లేకుండా మీరు ఏవేవో పంటలు పండించి నష్టపోకుండా ఏదైతే కమర్షియల్ క్రాప్స్ ఉన్నాయో, మనకి డబ్బులు వచ్చే పంటలు ఉన్నాయో, ముఖ్యంగా ఈవేళ అమృతపురం తీసుకుందాం. అమృతపురంలో ఈవేళ ఎంతోమంది రైతులు బ్రహ్మాండంగా ఈ ఉద్యానవన పంటలు పండించి కాయగూరలు, పువ్వులు, మిగతా రకరకాల పంటలు అవన్నీ పండించే రైతులు చాలా లాభం పొందుతున్నారు. మన ప్రాంతంలో చెప్పుకోవడానికి బ్రహ్మాండంగా అమృతపురం జిల్లాలోనే ఒక పేరు పొందిన ఊరు, అంతా వ్యవసాయం చేస్తున్నాం. అందుకనే మొట్టమొదటిగా ఈ ఊర్లో ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేయడం జరిగింది. మా నాయకులు ముత్యాల నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం పెట్టాం. ఈ సందర్భంగా మీకు తెలియజేసేది ఏమిటంటే, ఎప్పటి నుంచో పోలవరం ప్రాజెక్టు మీకు తెలుసు. మన తాతలు, బహుశా 2వ తరం తాతలు కూడా మొదలు పెట్టారు పోలవరం కట్టాలి 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 అని. కానీ ఈనాటికి చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండంగా దాని మీద ఒక ఫోకస్ చేసి, మన దృష్టి ఏమిటంటే కేంద్ర ప్రభుత్వంలో మన పాత్ర ఉండడం వల్ల సుమారు 11,000 రూపాయలు అట్ ఏ టైం శాంక్షన్ చేయించుకొని ఇంకా మిగతా బడ్జెట్ కూడా ఈవేళ సమర్పించారు. ఎడవంకాలతో పాటు అక్కడ అంద్రీనివా, టైలాండ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో మనకి ఇక్కడ తోటపల్లి, వంశధార, మిగతా నదులన్నీ కూడా ఎక్కడెక్కడైతే తక్కువ డబ్బుతో అయిపోతాయో ఈ ప్రాజెక్టులు అన్నీ కూడా ఒక 6 నెలలు 1 ఇయర్లో పూర్తి చేస్తే బ్రహ్మాండంగా ఈ రాష్ట్రంలో సుమారు 5 లక్షల ఎకరాలు ఎక్స్ట్రాగా మళ్ళీ పంటకి పనికొచ్చే అవకాశం ఉంది. కాబట్టి దాని మీద దృష్టి పెడతా ఉన్నాము. ఇది ఒక ఎత్తు అయితే మనం అనుకున్నాం, మన ప్రాంతంలో ఉత్తరాంధ్ర సుందర వంతెన అనుకున్నాం, ఎప్పటి నుంచో నడుస్తుంది. ఈరోజు మనం ఆల్మోస్ట్ మెజర్మెంట్స్ కూడా తీశారు, కాలువ తీసుకొచ్చి మన ఏదైతే ఇక్కడ ఉందో మన భూదేవి చెరువుకి దాన్ని ట్యాంక్ పెడదాం అనుకున్నాం. సరే, ఇప్పుడు బడ్జెట్ పరంగా కూడా విశాఖపట్నానికి ముందు అవసరమైన నీరు అందించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఏదైతే మనం పోలవరం కాలువ కంప్లీట్ చేసి ముందు విశాఖపట్నం నీరు ఇచ్చి, ఆ తర్వాత తాళపాలెం నుంచి వయా అటు ఆ మెట్ట ప్రాంతం నర్సీపట్నం, రావుకవతం మీద తీసుకొచ్చి చోడవరం, కోటపాడు అవన్నీ కూడా లింకులు కలిపి అప్పుడు భూదేవి చెరువులో తీసుకొచ్చి దాన్ని మళ్ళీ అప్ టు వంశధార వరకు తీసుకెళ్లాలనే ఆలోచనతో ఇవాళ ప్రభుత్వం పనిచేస్తుంది. కాబట్టి ఆ విధంగా కొంత మన ప్రాంతంలో ఈ ప్రాజెక్ట్ లేట్ అయినప్పటికీ బహుశా నేను అనుకోవడం ఏంటంటే ఈ టర్మ్ ఏదైతే ఉందో 2029 నాటికి మన కాలువ కూడా పూర్తయ్యే అవకాశం ఉందని నమ్ముతున్నాను. ప్రభుత్వం కూడా ఆ దిశగా పనిచేస్తుంది. కాబట్టి మీరు కూడా ఈ విషయాలన్నీ కూడా ప్రజలకు తెలియజేయాలి. నేను మీ ద్వారా కోరుతున్నా, రైతులందరూ మన అర్బనైజేషన్ పెరిగిపోతుంది.
మనం వరి పండించక్కర్లేదు. వరి పండించే ప్రాంతాలు చాలా ఉన్నాయి. అక్కడ మనం ఎట్లాగో రైతుకు పండిస్తే ఆ రైతు మనం కొనుక్కుంటున్నాం. మనం ఉద్యాన పంటలు పెంచి తద్వారా డబ్బు సంపాదించే రైతు మనం రైస్ కొనుక్కోవచ్చు, కావాల్సిన కూరగాయలు కొనుక్కోవచ్చు, కావాల్సిన ఇతర వస్తువులు కొనుక్కోవచ్చు. నేను కోరేది ఏమిటంటే మనందరూ కూడా ముఖ్యంగా సబ్బవరం మండలంలో ఉన్న రైతులు ఈ ఉద్యానవన పంటలు పెంచాలని కోరుతా ఉన్నాను ఈ ద్వారా. ఎందుకంటే ఈవేళ రైతు మామూలుగా ట్రెడిషనల్గా వేసే పంటలు వేసేయడం, వరి వేసేయడము, నీరు లేకపోవడం, ఎండిపోవడం, పంటకి ఇచ్చిన కనీసం విత్తనాల ఖరీదు కూడా రాకుండా పోయే పరిస్థితి ఏర్పడింది. వీళ్ళ కూలీలు చూస్తే మీకు తెలుసు, రోజు 1000 రూపాయలు అయిపోయిందండి కూలీ. అంత ఘోరంగా కూలీ పెరిగినప్పుడు రైతు ఏం ఆలోచిస్తున్నాడంటే మనం కూడా కూలికి పోయి పండించే బదులు ఇది ఎవరికో లీజుకి ఇచ్చేసి మనం ఆ కూలి పని చేసుకొని బతికితే బాగుండనే పరిస్థితికి వచ్చే పరిస్థితి వచ్చింది. అందువల్ల రైతులు ఈవేళ మేము ధైర్యంగా చెప్తున్నాం, మీరు గవర్నమెంట్ ఇచ్చే సబ్సిడీ వాడుకోండి. ఈవేళ మిషనరీ ఇస్తున్నారు. ఏ మిషనరీ కావాలంటే ఆ మిషనరీ గ్రామాల మొత్తం మీద ఎవరు కొనుక్కోక్కర్లేదు. గతంలో రైతు సంఘాలకు ఇచ్చేస్తాం, మిషనరీ అద్దెకి ఇస్తామని చెప్పారు గత ప్రభుత్వం. కానీ ఒక్క మిషనరీ కానీ ఒక్కది కానీ లేదు. బిల్డింగ్లు మొదలు పెట్టేశారు. ఎక్కడ చాలా గ్రామాల్లో బిల్డింగ్లు అవ్వలేదు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం వైద్య ఖర్చులు భరించలేని పేదలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహాయ నిధి ద్వారా వారికి ఆర్థిక చేయూతనిస్తున్నారని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు. పిఠాపురం గొల్లప్రోలుకు సంబంధించిన పలువురు లబ్ధిదారులకు గొల్లప్రోలులో ఆయన తన చేతుల మీదుగా సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేశారు. అనంతరం మాట్లాడుతూ కార్యక్రమంలో గుండ్రా సుబ్బారావు, సత్యనారాయణ, మడికి ప్రసాద్ ఉన్నారు. అలాగే గొల్లప్రోలు టౌన్ 2 పెద్దశెట్ల సింపతి పి రామకృష్ణ ప్రసాద్, అలాగే చేబ్రోలు మధురలత, మరి వీరందరికీ కలిసి 2,50,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరిగింది. ఆరోగ్యశ్రీ మన ఆరోగ్యం బాగోనప్పుడు ఇంటికి పెద్ద గడుపుగా నేను ఆదుకుంటానని చెప్పి తెలియజేశాను. అదేవిధంగా వారికి అయిన ఖర్చులో సహాయ సహకారాలు అందిస్తూ చంద్రబాబు నాయుడు గారు వాటికి తోడ్పాటుగా ఉన్నందుకు పిఠాపురం నియోజకవర్గం నుంచి వారికి ధన్యవాదాలు. పెందుర్తి నియోజకవర్గం సబ్బవరం మండలం పరిధిలో గల జీవీఎంసీ 88వ వార్డులో 5,50,00,000 రూపాయల నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులకు జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు, పెందుర్తి నియోజకవర్గం శాసనసభ్యులు పంచకల్ల రమేష్ బాబు, కార్పొరేటర్ మొల్లి ముత్యాల నాయుడు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ ప్రజల మన్ననలు అందుకుంటున్నారన్నారు. జీవీఎంసీ 88వ వార్డులో నరవ గ్రామం బర్రెల గ్రౌండ్ కాంపౌండ్ వాల్ నిర్మాణం, నరవ గ్రామంలో కళ్యాణ మండపంలో వంటగది మరమ్మతులు, దుర్గానగర్, ముత్యమాంబ కాలనీ, సబీ వారిపేట, రెల్లి కాలనీ, కొత్తూరు, వేదుల్ల, నరవ, సంధ్యానగర్ కాలనీ, రాశినగర్, బంగారంపేట, బీసీ కాలనీ, చొప్ప వారిమెట్ట మరియు ఇంద్రనగర్ కాలనీలలో 5,50,00,000 రూపాయల జీవీఎంసీ నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయడం ఆనందదాయకమని అన్నారు. ఈ అభివృద్ధిలో స్థానిక కార్పొరేటర్ మొల్లి ముత్యాల నాయుడు, స్థానిక నాయకులు కృషి అభినందనీయమన్నారు. కార్యక్రమంలో జీవీఎంసీ పెందుర్తి జోనల్ కమిషనర్ శంకర్రావు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ దిలీప్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ప్రవీణ్, జనసేన పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు ఇందల రమణ, వార్డు అధ్యక్షులు ఒబ్బిన జనార్దన్, శ్రీకాంత్, గంతకోరు శివ, పెందుర్తి ఏఎంసీ డైరెక్టర్ గల్లా శ్రీనివాసరావు, తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీనివాసరావు, లింగం, అప్పలరాజు, సురిబాబు, చల్ల శ్రీనివాసరావు, సింధు, గణేష్, ముత్త అర్జున్, వేదుల్లా, నరవ నుండి అర్జున, బాలరెడ్డి ప్రసాద్, సర్వసిద్ధరాజు, రాజన్న పైడ్రాజు, నూకరాజు, దాకారపు శ్రీనివాస్ తదితర జీవీఎంసీ 88వ వార్డు ఉమ్మడి ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈరోజు 88వ వార్డులో 5.5 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది. మీరు గమనించినట్లయితే గత సంవత్సరాల కాలంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రమాణమే ఒక్కొక్క వార్డులో 50 కోట్లు తక్కువ కాకుండా మేము అభివృద్ధి చేశాం. ఇది గర్వంగా, ధీమాగా, ఆనందంగా చెప్పుకునే విషయం. ఎందుకంటే పార్ట్లీ కానీ ఫుల్ కానీ మాకున్నాయి 10 వార్డులు. 10 వార్డుల్లో కూడా ఏ ఒక్క వార్డులో కూడా 50 కోట్లు తక్కువ కాకుండా, 50కి పైన తప్ప 50కి తక్కువ కాకుండా 500 కోట్ల వరకు మేము ఈ 10 వార్డుల్లో వెచ్చించాం. ఇది మేము గర్వంగా, ఆనందంగా, ప్రజలు మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మా కార్పొరేటర్లు కానీ నేను కానీ కంటిన్యూగా మానిటర్ చేసి చాలా వరకు చేశాం. అభివృద్ధి, సంక్షేమం అనేది నిరంతర ప్రక్రియ, ఎక్కడ ఆగిపోయేది కాదు. మళ్ళీ చెప్తా ఉన్నా, రాబోయే నా కాల పరిమితి పూర్తయ్యే 3 సంవత్సరాల కాలంలో కూడా
మళ్ళీ 2-3 నెలల్లో ఎలక్షన్ జరిగి మళ్ళీ మా కార్పొరేటర్ గెలిచి మేమే అధికారంలోకి వస్తాం, ధీమాగా చెప్పగలను నేను. మళ్ళీ మేమంతా కలిపి పూర్తిగా ఈ వార్డులో ఈ పని మిగిలిపోయింది అని ప్రజలు అడగకుండా అన్ని చేసే బాధ్యత మాది అని చెప్పి తెలియజేస్తూ, మరి స్థానికంగా ఉన్న కార్పొరేటర్ కష్టపడ్డాడు, ఆర్ఎన్ఎస్లో తిరిగాడు, మా దగ్గరికి కానీ కమిషనర్ దగ్గరికి కానీ మా కార్పొరేటర్లు అందరూ కూడా కష్టపడ్డారు. స్థానిక నాయకులు కానీ కూటమి నాయకులు కానీ అనేక మంది ఎవరి పార్టీ వాళ్ళ దగ్గరికి వెళ్ళటం, నా దగ్గరికి రావటం, అందరూ కష్టపడి స్థానిక నాయకులు కానీ కార్పొరేటర్ కానీ నేను కానీ స్థానికంగా మా మేయర్ కూడా ఉండటం వల్ల మాకు మరి కాస్త లబ్ధి ఎక్కువగా చేకూరిందన్న విషయంలో ఏమాత్రం అనుమానం లేదు. అందరికీ ధన్యవాదాలు. అనకాపల్లి జిల్లా యలమంచిలి పట్టణంలో అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు విగ్రహానికి యలమంచిలి మున్సిపల్ కమిషనర్ బీజేఎస్ ప్రసాద్ రాజు మరియు మున్సిపల్ వైస్ చైర్మన్ అర్రపు గుప్తా పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ వాసవి క్లబ్ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ పి శ్రీనివాసరావు మరియు ఆర్యవైశ్య సంఘం సభ్యులు ఉన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జన్మదినం సందర్భంగా ఇక్కడ ఆదివాసీ సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నాం. ఈ ఉత్సవాలు చేయడానికి అమరజీవి చేసిన త్యాగం మరవలేనిది. ఎందుకంటే ఆయన 58 రోజులు అమరణ నిరాహార దీక్ష చేసి ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ ఏర్పడడానికి ప్రాణత్యాగం చేశారు. ఆయన స్ఫూర్తితోనే ఒక ఆంధ్రప్రదేశే కాక చాలా భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి ఈ దేశంలో. స్వతంత్రం వచ్చాక 16 రాష్ట్రాలున్న ఈ రోజు 29 రాష్ట్రాలు ఏర్పడడానికి కారణం ఆయన చేసిన త్యాగం. అలాగే పొట్టి శ్రీరాములు గారికి ఖచ్చితంగా భారతరత్న ఇవ్వాలని మా ఆర్యవైశ్య ఆంధ్రప్రదేశ్ మహాజన సభ తరఫున ఆర్యవైశ్య కులస్తుల తరఫున కూడా కోరుకుంటున్నాం. ఈ విషయమే ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగు చర్య తీసుకొని భారతరత్న పొట్టి శ్రీరాములు గారికి ఇప్పించవలసిందిగా కోరుతున్నాం. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. రాష్ట్ర వ్యాప్తంగా ముగిసిన పురపాలక సంఘం పాలక మండలి పరిపాలనా వ్యవస్థ. నర్సీపట్నం మున్సిపల్ కౌన్సిల్ సమావేశం ఆహ్లాదకరమైన వాతావరణంలో జరిగిన సమావేశంలో పాల్గొన్న స్పీకర్ అయ్యన్న. అమరజీవి జీవితాన్ని యువత ఆదర్శంగా తీసుకుని నడుచుకోవాలని పిలుపునిచ్చిన హోంమంత్రి. నక్కలపల్లిలో పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా త్యాగమూర్తి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనిత. ప్రతిపాడు మండలం బౌరువాక సమీపంలో చిటికెల కొండ రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో ఆందోళన కలిగిస్తున్న పులి సంచారం. టీవీ శాఖ రాష్ట్ర సలహాదారులు పి మల్లికార్జునరావు నేతృత్వంలో గాలింపేనకు చరణలు చేపట్టిన బృందాలు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు వ్రాస్తున్న 10వ తరగతి విద్యార్థులు. కాకినాడ జిల్లా పెదపూడి మండలంలో 4 సెంటర్లలో పరీక్షలు నిర్వహిస్తున్నామని వెల్లడించిన ఎంఈఓ సత్యనారాయణ. ఇదృష్టి బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.